పుట్టిన ప్రతి మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది, సైకీ కూడా ఉంటుంది. ఎస్. వాట్ షేప్స్ ది సైకాలజీ ఆఫ్ అన్ ఇండివిజువల్? జెనెటికల్, బయలాజికల్ అండ్ సైకలాజికల్. ఈ రోజు ఈ మూడిటి కంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఒకటి చెప్పాలంటే అదే సొసైటీ. బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి, లేకపోతే అడిక్షన్స్. అది ఆల్కహాల్, సిగరెట్, సంథింగ్. ఈ రోజుల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ యాజ్ ఏ సైకాలజిస్ట్ గా ఈ యూత్ మీద మీకున్న ఒక పాజిటివ్ ట్రెండ్ కానీ మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. ఈ జెన్ జనరేషన్ వాళ్ళలో వాళ్ళకున్నంత ఎబిలిటీస్ ముందు జనరేషన్స్ లేవు. అంటే రైట్ డైరెక్షన్ లో కంటే అది రాంగ్ డైరెక్షన్ లో ఎక్కువ వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఏ ట్రెండ్ స్టార్ట్ అయితే మన వాళ్ళు గొర్రెల్లాగా కళ్ళు మూసుకొని పోతా ఉంటారు. అది కరెక్టా తప్ప మంచా చెడ ఏం ఆలోచించరు. యూత్ లో కామన్ గా కనిపించే ఒక పదం ఏంటంటే చాలా స్ట్రెస్ లో ఉన్నాను, డిప్రెషన్ లో ఉన్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిప్రెషన్? ఇక్కడ భువనగిరి దగ్గర శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఒక అఫెండర్ ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి లిఫ్ట్ ఇస్తున్నాడు. నిర్మానుషమైనటువంటి ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అమ్మాయిల్ని రేప్ చేస్తున్నాడు. అప్పుడు ఊరు వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ ముందు. ధర్నా చేసినప్పుడు ఫస్ట్ ముందు కూర్చున్నది శ్రీనివాస్ రెడ్డి. ఎవ్రీ సెకండ్ చైల్డ్ ఈజ్ ఏ విక్టిమ్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అని చెప్పి, సర్ప్రైజింగ్ కూడా కాదు, షాకింగ్ అంశాలు ఏంటి అని అంటే చిన్న పిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ గురి చేస్తుంది ఎవరో కాదు, వాళ్ళ పక్కనే ఉన్నటువంటి బాబాయ్, మామయ్య, కేర్ టేకర్, గార్డియన్ ఎవరైతారో వాళ్ళే చేస్తున్నారు. ఈ రోజు మనకి స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వాటి ఎన్నిటికో గురవుతూ వస్తుంది. నా కూతురు తప్పు చేసిన, లేకపోతే వాళ్ళకి ఏదైనా తప్పు జరిగినా వచ్చి నాకు చెప్పుకునేంత స్వతంత్రం ఉందా? ఇండియన్ పేరెంటింగ్ సిస్టంలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పేరెంట్స్కి చెప్తే మిగతా అందరికీ తెలుసు. సార్ క్యాజువల్గా మాట్లాడదాం. ఎస్. ఏదో స్టేజ్ మీద మాట్లాడినట్టు ఈ రోజు మన గెస్ట్ అది అట్లా కాకుండా, సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ క్యాజువల్ టాక్ ని. The podcast is nothing but discussion కదా, స్టోరీ టెల్లింగ్ కదా. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వశిష్ఠ 365 సార్. థ్యాంక్ యూ. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని చూసిన తర్వాత టీనేజ్ సైకాలజీ మీద మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. టీనేజర్స్ గురించి, వాళ్ళ సైకాలజీ గురించి మీరు మాట్లాడుతున్నట్టు నాకు ఇంకెవ్వరు మాట్లాడినట్టు అనిపించలేదు నాకు. ఓ థ్యాంక్ యూ. చైల్డ్ సైకాలజీ గురించి సుధీర్ సండ్ర గారు మాట్లాడతారు, No. టీనేజ్ సైకాలజీ గురించి మీరు మాట్లాడుతున్నారు. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. ఇప్పుడు భారతదేశంలో 150 కోట్ల మంది అంతకు మించి కూడా జనాభా ఉన్నారు. ఈ భూమి మీద ఒక అంచనా ప్రకారము 700 కోట్లు ఆ పైన ఉన్నారు అని చెప్పి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఒక సైకీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎస్. అయితే ఒకే ఇంట్లో ఒక ఇల్లును ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసుకుంటే మహేష్ బాబుకి ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, వెంకటేష్ గారికి ఒక బిహేవియర్ ఉంటుంది. ఒకరేమో ఎక్స్ట్రావర్ట్గా గొడవలకి వెళ్తుంటారు, ఇంకొకరేమో రెస్పాన్సిబుల్గా ఆగిపోతుంటారు. మనం ధీరుభాయ్ అంబానీ గారికి పిల్లల్ని చూసుకుంటే వరల్డ్లో రిచెస్ట్ పీపుల్స్లో వాళ్ళు ఒకరు, ఇండియాలో ఫస్ట్ టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్లో వాళ్ళు. సో ముఖేష్ అంబానీ గారేమో స్కై రాకెట్గా ఆకాశాన్ని అంటుకున్నారు వాళ్ళ యొక్క ఆస్తుల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు. బట్ అనిల్ అంబానీ తీసుకుంటే ఆయన అధాపాతాళానికి వెళ్ళిపోయారు, ఆయన సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు. సో ఇలాంటి బిహేవియర్ని మనం ప్రతి ఫ్యామిలీలో గమనిస్తూ ఉంటాం. యాక్చువల్లీ మై క్వశ్చన్ ఈస్, వాట్ షేప్స్ ది సైకాలజీ ఆఫ్ అన్ ఇండివిజువల్? ఎస్, వండర్ఫుల్ సార్. చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్. ఒకే తల్లి, ఇద్దరు పిల్లలు, కానీ ఇద్దరు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటారు, రైట్? అలా ఈరోజు మీరు అడిగిన ఈ డిఫరెంట్ ధీరుభాయ్ అంబానీ, లేకపోతే అనిల్ ముఖేష్ అంబానీ గురించి కావచ్చు, లేకపోతే ఇలా మన ఇన్ కేస్ స్టడీకి వెళ్తే అక్కడ చాలా వేరియేషన్ కనిపించవచ్చు. కానీ అలా కాకుండా మీరు అడిగిన అన్ని జనరల్ వేలో ఒక జనరల్ ఆన్సర్ అనేది యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఏం చూసేవాళ్ళు? ఆస్తులు, అంతస్తులు, 7 తరాల యొక్క ఫ్యామిలీ స్టోరీస్ అవి చూస్తారు. చాలా అద్భుతంగా చెప్పారు. 7 తరాలు, ఇటు 7 జనరేషన్స్, ఇటు 7 జనరేషన్స్. అవును. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చోబెట్టింది ఎవరు అంటే కేవలం మీ ఇంట్లో మీ అమ్మా నాన్నే కాదు, మీకు ఇటువైపు 7 తరాలు, ఇటువైపు 7 తరాలు. ఓకే. ఆ 7 తరాల నుంచి వచ్చిన జెనెటిక్స్, ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా ఇంటెలిజెంట్ వేలో అయ్యి ఒక జీన్గా ఏర్పడిన తర్వాత దానికి మీ పేరు పెట్టి మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు. ఓకే, రైట్? మరి ఈరోజు ఇక్కడ మన ఈ వశిష్ఠ 360 ఈరోజు నియర్లీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎంత హ్యాపీ అంటే
ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్కి కూడా 1 మిలియన్ ఫాలోవర్స్ దగ్గరలో ఉంది అంటే మాత్రం వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం కావాలండి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇంకోటి కావాలి. కానీ ఎటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్కి కూడా ఇంత క్యాపబిలిటీలో మీరు 1 మిలియన్ దగ్గర ఉన్నారంటే మీనింగ్ ఏంటి అంటే అది మీ గొప్పతనమే కాదు, మీ 7th జనరేషన్ జీన్. ఓకే. అంటే ఈరోజు నీ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే పెళ్లి చేసే ముందు మనం ఈ జీన్ ఏదైతే చూస్తున్నామో 7 జనరేషన్స్, అలా జెనెటిక్ సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉన్నా లేదు జెనెటిక్కి సంబంధించిన క్యాపబిలిటీస్ ఉన్నా ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫస్ట్ పిల్లవాడు ఉన్నట్టు సెకండ్ పిల్లవాడు ఎందుకు ఉండడు, తను కూడా 7th జనరేషన్ జీనే కదా అని డౌట్ రావచ్చు. మనందరం అంటుంటాం అరే వీడు అచ్చం వీళ్ళ మామలాగరా, వీళ్ళ అత్తలాగరా, వీళ్ళ బాబాయ్ లాగరా అని చెప్పి పోలుస్తుంటాం. అంటే నాట్ ఎవ్రీ జీన్ ఈజ్ సేమ్. ఓకే. ప్రతి జీన్ కూడా ఏది సేమ్ కాదు. అంటే ఇక్కడ ఫస్ట్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళిద్దరు ఒకటేగా లేకపోవడానికి కారణాలు. సెకండ్ వన్ బయలాజికల్. ఓకే. ఈరోజు ఆ బయలాజికల్ ఇష్యూస్లో చూస్తే అందరి బ్రెయిన్ ఒకేలాగా పనిచేయదండి. ఓకే, డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి, డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి, కొంతమందికి తక్కువ రిలీజ్ అవుతాయి. అలా బయలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ మూడోది సైకలాజికల్ ఇష్యూస్. ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయంటే ఇది కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ విధంగా చూస్తే ఈరోజు జెనెటికల్, బయలాజికల్ అండ్ సైకలాజికల్, ఈరోజు ఈ మూడింటి కంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఒకటి చెప్పాలంటే అదే మన సొసైటీ. ఓకే. ఈ సొసైటీలో ఇద్దరు పిల్లలు పెరిగినా ఒకరు ఒకదాన్ని తీసుకుంటారు, ఇంకొకటి ఇంకో దాన్ని తీసుకుంటారు. నేను ఎప్పుడు కూడా నా మోటివేషనల్ సెషన్స్లో కావచ్చు లేకపోతే వచ్చినప్పుడు నేను ఒక స్టోరీ చెప్తుంటాను. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక తండ్రికి 2 పిల్లలు. ఒక పిల్లవాడు ఏంటి అంటే నాన్నని చూసి అద్భుతంగా ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకొక పిల్లవాడు నాన్నని చూసి ఇలా కాదు లైఫ్ ఇంకొకలాగా ఉండాలనుకున్నారు. సరే, మొత్తానికి నాన్న చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అద్భుతంగా తాగుబోతయ్యాడు, నాన్న చూసి ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఓకే. అప్పుడు వాళ్ళ ఇంట్లో బంధువుల్లో ఒక పెద్ద ఆయన అడిగాడు, అరే నువ్వేంట్రా ఈయన చూసేమో ఇలా తయారవు, కానీ పెద్దోడా నువ్వేంట్రా మీ నాన్నకి కంప్లీట్గా రివర్స్ అయిపోయావు, అసలు నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదురా అని అంటే అప్పుడు చిన్నోడు చెప్పిన మాట, తాగుబోతు చెప్పిన మాట, మా నాన్న చూసి ఇంప్రెస్ అయ్యాను. పెద్దోడు చెప్పిన మాట, ఎస్ నేను కూడా మా నాన్న చూసి ఇంప్రెస్ అయ్యాను అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు. ఏంటి ఇంప్రెస్ అయ్యాను అంటే ఒక మనిషి ఎలా ఉండకూడదో మా నాన్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యి ఈరోజు నేను స్థాయిలో ఉండడానికి కారణం మా నాన్న అని చెప్పాడు. ఓకే. అంటే ఇక్కడ చూసారా, జెనెటికల్, బయలాజికల్, సైకలాజికల్ అండ్ సొసైటీ అండ్ థాట్ ప్రాసెస్, ఈ ఆలోచన విధానం కూడా ఎంతవరకు మారితే అంత బాగుంటుంది. సార్ ఇప్పుడు మనము టీనేజ్లో పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఒక 10th క్లాస్ వరకు చాలా అద్భుతంగా ఇంట్రోవర్ట్గా ఉంటారు. 10th తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఆ పై స్థాయికి వస్తారో దే క్రాష్ బైక్స్, దే లాంగ్ ఫర్ గర్ల్ ఫ్రెండ్స్, డ్రగ్ అబ్యూస్ చాలా ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకు కనిపిస్తుంటుంది. అంటే ఇదంతా పియర్ ప్రెషర్ వల్లనా లేకపోతే సోషల్ మీడియా ఇంపాక్ట్? ఇప్పుడు సొసైటీ గురించి అన్నారు కదా, సొసైటీ షేప్స్ అవర్ పర్సనాలిటీ అని అన్నారు కదా. సో అసలు ఏంటి సార్ యాక్చువల్గా ఒక టీనేజ్ పిల్లవాడి ఒక మైండ్ సెట్ ఆ హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటుందా లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? సార్ ఇక్కడ దీనికంటే మీరు అడిగిన చాలా అద్భుతమైన పాయింట్లో మీకు నేను ఒకటి చెప్పాలి. ఇక్కడ ఎవ్రీ బ్రెయిన్, ఇంతకుముందు మనకి సర్వైవల్ బ్రెయిన్ అనేది, అంటే ఎప్పుడు మన పూర్వీకులు ఎప్పుడైతే మనం కేవ్స్లో ఉన్నామో, ఎప్పుడైతే అడవుల్లో బతికారో అలాంటి టైంలో కేవలం సర్వైవల్ బ్రెయిన్, నేను వస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసి నేను ఎలా బతకాలి అనే బ్రెయిన్ ఉండింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు మన బ్రెయిన్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లింబిక్ సిస్టమ్ అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఓకే, అర్థం కాని వాళ్ళకి సింపుల్గా చెప్పంటే లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషనల్ బ్రెయిన్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే డెసిషన్ మేకింగ్ బ్రెయిన్, అంటే లాజికల్, ఎమోషనల్ అండ్ లాజికల్. ఇప్పుడు నేనేమంటానంటే ఈరోజు పిల్లల్లో ఎక్కువ ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయడం లేదు. పనిచేయడం ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు దానికి అంత అవకాశం ఇవ్వడం లేదు. ఈ లింబిక్ సిస్టమ్, ఈ ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళకి ఆ టైంకి ఆ గ్రాటిఫికేషన్ కావాలి, ఆ ఇన్స్టెంట్ డోపమైన్ రిలీజ్ కావాలి. ఈరోజు ఎప్పుడైతే నాకు ఇన్స్టెంట్గా కావాలనుకుంటున్నామో, ఇప్పుడు చెప్పండి ఈరోజు జనరల్ లైఫ్లో చూస్తే ఇన్స్టెంట్గా ఏమొస్తుంది మనకి? ఇన్స్టెంట్గా ఏమొస్తుంది అంటే సింపుల్గా ఈజీగా బ్యాడ్ ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్గా వస్తుంది. అవును, రైట్. అదే మంచి కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, పేషెన్సీ అన్నీ కావాలి. ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఈజీగా వచ్చేదాన్ని మనం తీసుకుంటామా, డిఫికల్ట్గా వచ్చేదాన్ని తీసుకుంటామా? ఈజీగా వచ్చే చీప్ డోపమైన్ కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ, ఆ చీప్ డోపమైన్. ఈరోజు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను ఒక బటన్ నొక్కితే నాకు ఫుడ్ రావాలి, నేను ఒక బటన్ నొక్కితే నాకు టికెట్స్ బుక్ కావాలి, నేను ఒక బటన్ నొక్కితే కరెంట్ బిల్ కట్టాలి, నేను ఒక బటన్ నొక్కితే నాకు క్యాబ్ రావాలి, నేను ఒక బటన్ నొక్కితే నాకు సక్సెస్ రావాలి. దిట్ ఈస్ కాల్డ్ బటన్ సిండ్రోమ్ అంట.
ఈ బటన్ సిండ్రోమ్లో ఏమైపోయిందంటే నేను బటన్ కొడితే ఎక్కడ వస్తుంది. దీన్ని చాలామంది నాతో మాట్లాడేటప్పుడు టీనేజర్స్ కొన్నిసార్లు నేను డిస్కషన్లో ఉన్నప్పుడు కొంతమంది ఆర్గ్యూ చేశారు నాతో, సార్ మీరు ఇలా చెప్తున్నారు, మరి అలా వన్ నైట్ సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు అన్నారు. ఎగ్జాక్ట్లీ, ఇంతకుముందు టిక్ టాక్ వచ్చింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి. ఇలా వన్ నైట్ సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏదో ఒక రోజు ఫాలో అయిపోతారు 100%. కనీసం ఫ్రీగా వచ్చే ఆ నెట్ ఫ్రీగా వచ్చే ఫోన్ పెట్టుకుని ఒక రీల్ చేసే పరిస్థితిలో కూడా లేరు. అంటే ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ కమ్స్ ఫ్రమ్ హార్డ్ వర్క్. మనకి ఆ ఇష్టమైన పని కన్సిస్టెన్సీగా చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ చీప్ డోపమైన్ ఏదైతే ఉందో మనకి ఏది కావాలన్నా అది ఇన్స్టెంట్గా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఆ బటన్ సిండ్రోమ్లో ఉన్నారా. అది కానీ అర్థం చేసుకుంటే పిల్లలు ఇలా ఉన్నారు అని తెలిసినప్పటి నుంచి మనం దాన్ని బయటికి తీసుకురావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్లో, ఈ ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించింది. అండ్ కమింగ్ టు సెకండ్, సొసైటీ. దాదాపు 12 ఏళ్ళు అవుతుంది సార్. ఈ 12 ఏళ్లలో నేను మీకు నాకు చిన్నప్పటి నుంచి అందరికీ బ్యాడ్ అండ్ గుడ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. అవునా కదా? కరెక్ట్. గత 12 ఏళ్ళు అవుతుంది నా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అన్నింటినీ పక్కన పెట్టి. దాని తర్వాత నుంచి నా లైఫ్లో నేను గ్రోత్ చూశాను. ఈరోజు నేను ఒక మాట చాలా గట్టిగా చెప్పగలను, ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎంత ఇంపాక్ట్ అంటే ఎక్కడో దాకా ఎందుకు సార్, మన వరంగల్లో జరిగింది. తెలంగాణలో ఉన్న వరంగల్లో సజ్జనుల గారు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్, ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు ఒక పిల్లవాడు చేసిన తప్పుకి ఇంకొక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అది అర్థం అవడం కోసం జస్ట్ ఒక 2 ముక్కల్లో చెప్తాను. ఈ పిల్లవాడు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదు. అమ్మాయి ఇంకోసారి నువ్వు కానీ ఇలా చేస్తే నేను కేసు పెడతాను, మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఇచ్చింది, నువ్వు ఇలా చేస్తావా, నీ పని చూస్తానని చెప్పి వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే వాళ్ళు టీ షాప్ దగ్గర కూర్చోన్నారు. అరే రండి రా అన్నారు. ఎక్కడికి రాని అడిగారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. రండి మీరు వచ్చి బైక్ ఎక్కడంటే వాళ్ళిద్దరు మొత్తం ట్రిపుల్ రైడింగ్లో వెళ్ళి అమ్మాయి కాలేజ్ నుంచి బయటకు వస్తుంటే కొంచెం దూరం వచ్చాక అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు ట్రాఫిక్ లేకుండా ఉన్న ప్లేస్లో అమ్మాయిని చూసి ఈ బైక్ తీసుకెళ్ళి అడ్డం పెట్టి వెంటనే ఆ ఏదైతే యాసిడ్ తీసి అమ్మాయి మొహం మీద పోసారో ఆ అమ్మాయి మొహం మీదే పోయడం కాదు, వెనకాల వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ కోసం ఎక్కింది. ఆ అమ్మాయి మొహం మీద 70%, ఈ అమ్మాయి మొహం మీద 30% యాసిడ్ పడింది. అలా జరిగిన తర్వాత నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద తెలంగాణ పోలీస్. వాళ్ళు విత్ ఇన్ 24 అవర్స్లో పట్టుకొని ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. అంటే ఈరోజు ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే ఆ అబ్బాయి చేసిన ఒక్క తప్పు వల్ల మిగతా వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి సార్ అసలు. ఒక అబ్బాయి పేరు ఏ అనుకుందాం, మిగతా బి అండ్ సి వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఏం చేశారు. కానీ ఇక్కడ నేనేమంటానంటే మేబీ వాళ్ళకు కూడా తగిన శాస్తి జరిగిందేమో అంటాను. అంటే ఈరోజు తప్పు చేయడమే తప్పు కాదు, తప్పు చేసేవాడిని ఎంకరేజ్ చేయడం, తప్పు చేసేవాడితో తిరగడం, తప్పు చేసేవాడికి ఆ కంపానియన్ ఇవ్వడం కూడా 100% తప్పు. అంటే ఇదే ఇప్పుడు మనం అనుకున్న సెకండ్ ఫ్రెండ్షిప్. ఈ సొసైటీలో సోషల్ మీడియా అండ్ సెకండ్ వన్ ఫ్రెండ్షిప్. అండ్ ఫైనల్లీ థర్డ్ వన్, ఈరోజు చాలామంది ఈ పాయింట్ ఇప్పుడు నేను జస్ట్ చెప్తాను, దాని తర్వాత కూడా మళ్ళీ దాని గురించి ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. అదే కంపారిజన్. నా లైఫ్ చూడు ఎట్టుందో, వాళ్ళ లైఫ్ చూడు ఎంత బాగుందో, వీళ్ళు చూడు ఎంత బాగున్నారో, నా లైఫ్ మాత్రం ఎందుకు ఎట్లుంది, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, నేను ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోనో లేకపోతే సినిమా యాక్టర్ ఇంట్లోనో మంచి డబ్బున్న బిజినెస్ ఇంట్లో పుట్టింటే బాగుండేది కదా అని పిల్లలకి ఈ టీనేజ్లో నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్స్లో నేను అడుగుతుంటే వాళ్ళు చెప్పిన మాటలు, ఇవి నా మాటలు కాదు, ఎవరైతే టీనేజ్ పిల్లలు నాకు చెప్పిన మాటలు, సార్ ఎందుకో సార్ నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను ఒక మంచి డబ్బుని ఇంట్లో పుట్టితే బాగుండేది సార్. నిజంగా ఆ మాట అమ్మో నాన్న ఇంటి పరిస్థితి ఏంటండి. అమ్మ నాన్న కూడా అంటున్నారు, నేను విన్నాను, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో మీ ఇంట్లో పుట్టాను అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నిజంగా ప్రాణం పెట్టి చూసుకునే తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రుల్ని ఇలా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. మరి ఈరోజు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 విషయాల్లో ఈరోజు ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుంది అని నా సైడ్ నుంచి నా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలుగుతున్నాను. సార్ బేసికల్గా అడాల్సెన్స్ ఏజ్ నుంచి టీనేజ్కి వచ్చిన తర్వాత హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా స్పైక్ అయిపోతుంటుంది. చాలా అప్పటి వరకు వాడు ఇంట్రోవర్ట్గా ఉన్న కుర్రోడు ఒకడు మనము సినిమాలో చూపించినట్లు బైక్ల మీద వెళ్ళి అటు 4 గ్యాంగ్ ఇటు 4 గ్యాంగ్లు వెళ్ళి హాకీ స్టిక్లు బేస్బాల్ స్టిక్లు ఇలా పట్టుకొని కొట్టుకోవడము, నకుల్ డస్టర్స్ పెట్టి గుద్దుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ రష్ అనేది, వాళ్ళకి ఆ సరౌండింగ్స్ అనేది క్రియేట్ చేస్తుందా, లేకుంటే సైకలాజికల్గానే ఆ టైం వచ్చినప్పుడు అట్లా ఉంటుందా? అంటే పేరెంట్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి, లేకపోతే టీచర్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ ఇక్కడ మీరు చెప్పింది ఒకటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, దీంట్లో ఎక్స్ట్రీమ్ కాకుండా నార్మల్ సిచ్యువేషన్ కూడా ఒకటి ఉంటుంది. అంటే నేను ఈ పాయింట్ ఖచ్చితంగా పేరెంట్స్కి మాత్రమే చెప్తున్నాను. మీ పిల్లలకి అడాలసెన్స్లోకి వస్తున్నప్పుడు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఆ టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి
మీసాలు రావడం, గడ్డాలు రావడం మీరు చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారా, సాడ్ ఫీల్ అవుతారా? హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా? వాడు హైట్ పెరుగుతున్నప్పుడు, మంచిగా మజిల్ తయారవుతున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు, సాడ్ ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ నేను చెప్పడం ఫిజియోలాజికల్గా జరిగిన విషయాలన్నిటికీ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ బయలాజికల్గా కొన్ని విషయాలు జరుగుతాయి. ఆ బయలాజికల్గా జరిగే విషయాలు ఇప్పుడు మీరు చెప్పిన ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. ఒక హార్మోన్ కొంచెం తొందరగా ప్రొడ్యూస్ అవుద్ది, కొంచెం లేట్గా అవుద్ది, కొన్ని ఎక్కువ హార్మోన్స్ అవుతాయి. ఇప్పుడు ఇదన్నీ వాళ్ళకి తెలియదు. ఇలాంటి టైంలో ఏమవుద్దంటే వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. అంటే ఇక్కడ ఫిజికల్గా వచ్చినప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం, సెకండ్ ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియదు, దీనివల్ల ఇంపాక్ట్ బిహేవియరల్ చేంజెస్. అలాంటి బిహేవియరల్ చేంజెస్ జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు కోపడుతున్నావు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? అవును, ఇక్కడ చేంజ్ వచ్చినప్పుడు ఒప్పుకుంటున్నారే, మరి దీనివల్ల ఆ ఈస్ట్రోజెరాన్ కావచ్చు, లేకపోతే ఆ ఎండోర్ఫిన్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ కెమికల్స్ ఫామ్ అయినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ బిహేవియర్ చేంజ్ అవుద్ది కదా. మరి దీన్ని ఎందుకు మీరు గమనించడం లేదు? ఇక్కడ కూడా మీరు కూర్చోబెట్టి, నాన్న నీకు కోపం వస్తుందా, ఓకే దేనివల్ల వస్తుంది, ఎందుకు ఈరోజు అలా ఒక కొడుకుతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మేబీ అదే సైకాలజిస్ట్గా మీకు ఆ ఏరియాలో నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు నేను అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. కానీ చాలామంది పేరెంట్స్కి తెలియదు కాబట్టి ఈ పాడ్కాస్ట్ ద్వారా, మన ఈ వశిష్ట 360 ద్వారా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్లో ఫిజికల్గా కాదు బయలాజికల్ చేంజెస్ జరిగినప్పుడు వాళ్ళ బిహేవియర్ మారుతుంది. మారినప్పుడు అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. అంటే ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎయిదర్ దే అవాయిడ్ ద సిచ్యువేషన్, ఆర్ వాళ్ళు ఎంత గట్టిగా తీసుకుంటారంటే వాడికి ఇంక ఇచ్చే పనిష్మెంట్ ఎట్లుంటుందంటే, జీవితంలో నేను నాన్నతో మాట్లాడకూడదు, అమ్మతో మాట్లాడకూడదు అనే విధంగా పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఆ ముద్దు, ఆ హద్దు, ఈ రెండు తేడా తెలియక చేస్తే విపరీతంగా ముద్దు చేస్తారు, లేదు విపరీతంగా హద్దులో పెడతారు. ద మోర్ డిసిప్లైన్ ఆల్సో ఇట్ కాజెస్ సమ్ మోర్ డ్యామేజ్ సార్. ఇలా ఏదైతే ఉందో ఈ జరగడానికి ఈ మూడు కూడా కారణాలు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. పిల్లల సిచ్యువేషన్ అర్థం చేసి వీళ్ళు అడాల్సెన్స్లో ఉన్నారు అంతెందుకు, సింపుల్గా ఒకే ఒక మాట సార్, మనందరం టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం, సేమ్ బిహేవియర్ ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఒకప్పుడు మనకి భయం అనేది ఉండేది. ఈరోజు మధ్యలో కూడా కొన్ని పాయింట్ భయం బాధ్యత గురించి మాట్లాడదాం ఉండేది, కానీ ఈరోజు పిల్లల్లో భయం లేదు. దానివల్ల ఈరోజు వాళ్ళు మరీ ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు కూకట్పల్లిలో రీసెంట్గా బ్యాట్ కోసం దొంగిలించడానికి వెళ్ళిపోయి అమ్మాయి చూసింది అని చెప్పేసి అమ్మాయి మీద కూర్చొని 25 కత్తికాట్లు గొంతు మీద కోసాడు. యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ క్రూయాలిటీ కానీ, ఆ క్రిమినల్ బిహేవియర్ కానీ ఆ అబ్బాయి నోటు కూడా రాశాడు, మిషన్ డన్ అని చెప్పేసి. ఫస్ట్ ఎట్లా వెళ్ళాలి, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఏం చేయాలి అనేది రాశాడు కదా. సో వాట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్సెస్ దెమ్ టు బికమ్ సచ్ ఎ క్రూయల్ పర్సనాలిటీ? రేపటి రోజు ఈ సిచ్యువేషన్ మీ ఇంట్లో జరగదని మీకు గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి సార్. ఇక్కడ 10th క్లాస్ పిల్లవాడు ఇలా చేశాడు, చాలా క్రూరంగా ఉన్నాడు, ఇలా 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 100 మాట్లాడుతున్నాం. అసలు ఇన్నర్గా ఏం జరుగుతుంది ఆ పిల్లవాళ్ళు, అసలు ఏంటి అనేది తల్లిదండ్రులకి ఖచ్చితంగా పిల్లలకి ఈ విషయాల్లో వాళ్ళు కొంచెం గమనించుకోవాలి. ఎప్పటి నుంచి ఈ పిల్లవాళ్ళ బిహేవియర్ ఇప్పటిది కాదు సార్, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి బిహేవియర్ ఉండుంటే వాళ్ళ అమ్మా నాన్న కనుక్కోలేక తెలియక ఎవరికి తెలియదు కదా, ఇది ఇంత దూరం దారి తీస్తుంది. మరి ఈరోజు ఆ అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం సోషల్ మీడియాలో వీటన్నింటిలో మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈరోజు ఆ అబ్బాయి అనే కాదు నేను జనరల్గా జరిగిన అన్ని కేసెస్ గురించి మాట్లాడుతున్నాను. మరి ఆ అబ్బాయి స్పెసిఫిక్గా అబ్బాయి పేరు కాదు, అబ్బాయి అని కాదు, బట్ మనకు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి, బట్ ఓవరాల్గా చూస్తే ఆ అబ్బాయిలో ఇటువంటి బిహేవియర్ ఉండడం వల్లే ఇలా బిహేవ్ చేశాడు అనేది నేను చెప్పబోతున్నాను. సరే, దాన్నే మనం ఏమంటామంటే సైకోపాత్ అంటాం. అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం. మీకు కరెక్ట్గా సినిమా చెప్పాలి అంటే స్పైడర్ మూవీ, అవును, మహేష్ బాబు గారిది. అలా చాలా మూవీస్, స్పైడర్ మూవీ కావచ్చు, చిరంజీవి గారిది రాక్షసుడు. మొన్న కూడా రాక్షసుడు అని చెప్పి ఇంకొక మూవీ వచ్చింది, బెల్లంకొండ సురేష్ వాళ్ళ కొడుకు శ్రీనివాస్, ఆయన చేసిన మూవీలో. అండ్ దాంతోపాటు అర్జున్ రెడ్డి 100% కాదు కానీ బట్ పార్షియల్ సైకోపాత్, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ అండ్ ఆల్సో సెల్ఫ్ కంట్రోల్ ఉండకపోవడం. ఓకే సరే, ఓవరాల్గా ఈ సైకోపాత్ బిహేవియర్ ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు వాట్ ఈస్ ద సైకోపాత్ బిహేవియర్? ద వెరీ సింపుల్, దిస్ ఈజ్ నాట్ డిసీజ్, పర్సనాలిటీ డిసార్డర్ ఇది. ఈ సైకోపాత్ అనేది పర్సనాలిటీ డిసార్డర్. మరి ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్ని తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎలా కనుక్కోవాలి? పిల్లలు కుక్కను కానీ పిల్లిని కానీ కొట్టడం, దాన్ని చంపడం, అండ్ అది ఏదైతే బాధపడుతుంటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి చిన్నప్పుడు. బేసికల్గా
పిల్లల ఈ క్రుయాలిటీ కనిపిస్తుంటది. చీమల్ని కాళ్ళతో నలిపేస్తుంటారు. పిల్లలు దేవుడితో సమానం, పిల్లలు చాలా మృదు స్వభావులు అనుకుంటాము. వాళ్ళు విపరీతంగా అబ్యూజ్ చేస్తుంటారు. అంటే ఫ్రమ్ వేర్ డూ దే లెర్న్ ఆల్ దీస్ థింగ్స్? వండర్ఫుల్ సార్. వేర్ డూ లెర్న్ కంటే ఇంకొక పాయింట్ ఏం చెప్పాలి అంటే, సింపుల్గా ఇది ప్రెగ్నెన్సీ టైంలో కూడా లోపల ఫామ్ అయ్యేటప్పుడు కూడా, ఈ మధ్య నేను చదివిన ఒక రీసెర్చ్ ప్రకారం నేను చదివిన దాంట్లో, ఆ టైంలో కూడా ఈ బిహేవియర్కి సంబంధించిన ఇష్యూస్, అంటే ఇది ఇందాక మనం చెప్పాం కదా హెరిడిటరీ, అదే ఇట్ మీన్ దట్ జెనెటిక్స్, ఆ జెనెటిక్స్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి ఈ సైకోపాత్ బిహేవియర్ ముందు నుంచి ఉంటుంది. ఓకే, అంటే అక్కడ జెనెటిక్స్ని కూడా కొంత మనం దీంట్లోకి తీసుకోవాలి. సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే, అలాంటి బిహేవియర్ ఎవరైతే చేస్తున్నారో, పిల్లుల్ని చంపడం, లేకపోతే కుక్కల్ని కొట్టడం, దాన్ని ఏదైతే బాధపడుతుంటే ఈ సైకోటిక్గా ఎంజాయ్ చేయడం, ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా ఏడుస్తున్నా వీళ్ళు నవ్వుతారు. మీకు ఈ బిహేవియర్ ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం ఉయ్యాల జంపాల మూవీ ఉంది. చిన్నారి పెళ్లి కూతురు సినిమా సీరియల్ ఏదైతే ఉందో దాంట్లో హీరోయిన్, రైట్, దాంట్లో హీరోయిన్ రాజ్ తరుణ్ హీరో. ఫస్ట్ సినిమా ఓపెన్ అయ్యేటప్పుడు ఏం చూపిస్తారంటే, పిల్లోడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ పక్కన ఈ పాప పుడుతుందో, ఈ పాపని వీడి గిల్లో లేకపోతే చేస్తూ అమ్మాయి ఏడుస్తుంటే వీడిని నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, రైట్. అంటే అలా చిన్నప్పటి నుంచి పిల్లలు ఎయిదర్ వాళ్ళు ఎదుటి వాళ్ళ బాధని, ఎదుటి వాళ్ళ కనీసం కన్సర్న్ కూడా లేకుండా, దాన్ని మనం ఎంపతి అంటాం. ఆ ఎంపతిని కూడా తెలుసుకోకుండా ఎప్పుడైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో అక్కడి నుంచి కొన్ని స్టార్ట్ అవుతాయి. అంటే 100% అని కాదు, దీస్ ఆర్ ద సిమ్టమ్స్ కనిపించేవి. దాని తర్వాత పోన్ ఏం జరుగుతుందంటే, వాళ్ళు చాలా స్టబర్న్గా ఉంటారు. నేను అన్నిందే మాట, నేను చెప్పిందే మాట, నేను మోనార్క్ని, నా మాట ఎవరు ఎదురు చెప్పకూడదు, నువ్వు ఎంతైనా బాధపడు, నాకు అనవసరం, నేను చెప్పింది చెయ్యి. ఇలా చాలా క్రూయల్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఎదుటి వాళ్ళని హాని చేసేటట్టు వీళ్ళు కంప్లీట్గా సెల్ఫిష్ నేచర్లో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంటే, అది స్టార్టింగ్లోనే ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ని, సైకాలజిస్ట్ని కలవడం చాలా 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 ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు అబ్బాయి విషయానికి వస్తే, ఇలాంటివి ఎన్నో కనిపించిన తర్వాత అబ్బాయి ఇప్పుడు బ్యాట్ వాళ్ళలో ఇంకేదో అన్న, సరే మనకి అది పక్కన పెట్టండి, అది బ్యాటా, డబ్బులా, ఇంకొకట, కానీ అది చాలా చిన్నదే కదా, మనిషిని చంపే అంత పెద్దదైతే కాదు కదా. మరి ఆ బిహేవియర్ని మనం సైకోపాత్ బిహేవియర్ అంటాం. మరి అటువంటి సైకోపాత్ బిహేవియర్ని తల్లిదండ్రులు ముందే గమనిస్తే 100% దీనికి ట్రీట్మెంట్ లేదు, ముందే చెప్తున్నాను. 100% ఇట్లాంటి వాళ్ళు మనం క్యూర్ చేయలేము, కానీ తొందరగా తెలుసుకుంటే ఇట్స్ బెటర్, రైట్. అండ్ దాంతోపాటు దీనికి మనం డిఫరెంట్గా చెప్పాలంటే CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ అంటాం. ఇలాంటి థెరపీస్ అన్నీ కూడా వాళ్ళకి కొంత కాకపోతే కొంత 50% ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తే వాళ్ళ లైఫ్స్ని మళ్ళీ కొంతవరకు బాగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం కదా సార్, సినిమాలు చూసినప్పుడు మనకి యూ బై ఏ అని చెప్పేసి క్లియర్ డిస్టింక్షన్ ఉంటుంది మనకి సినిమాలలో. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలు ఖచ్చితంగా యూ అని చెప్పేసి యూ సినిమాలే చూడాలి అండ్ ఏ సినిమాలని చూడొద్దు, ఒకవేళ యూ బై ఏ చూస్తే అండర్ ద గైడెన్స్ ఆఫ్ పేరెంట్స్ చూడొచ్చు అనేది ఒక డిస్టింక్షన్ ఉంది కదా. ఈ సినిమాలలో చూపిస్తే ప్రతిదీ కూడా వాయిలెన్సే కనబడుతుంటుంది మనకి. ఏ సినిమా అయినా సరే లవ్ అండ్ వాయిలెన్సే ఎక్కువ కనబడుతుంటుంది మనకి ఇండియన్ మూవీస్లో అయితే. సో ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వీళ్ళ మీద ఉంటుందా సైకలాజికల్గా? సరే, ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఈ మధ్య నేను చూసిన 2 సిచ్యువేషన్స్ చెప్తాను. ఎవరైతే పిల్లల్ని ఇంట్లో వదలలేక సినిమాకి వెళ్తూ, ఏ సర్టిఫికేట్ సినిమాలకి వెళ్తూ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ అనేవాళ్ళు లోపలికి పోనివ్వరు. ఈ మధ్య అవి న్యూస్లో కూడా చూసాం సిచ్యువేషన్స్. పోనివ్వకపోతే వీళ్ళేంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు వాళ్ళతో, ఎవరితో? హాల్ మేనేజ్మెంట్తో. ఎందుకు పంపించరు? టికెట్ కొన్నాం కదా అంటే, మేడం ఆల్రెడీ మేము చెప్పాం అడల్ట్ మూవీ బిలో 18 years పిల్లల్ని మేము అలౌ చెయ్యము అని చెప్పి, మీరు ఆల్రెడీ గైడ్ లైన్స్ కూడా చూశారు అంటే అవన్నీ మాకు అనవసరం. ఒకటండి, ఏముంది అంటే ఒక సీట్ లోపలికి పంపించేస్తారు, వాళ్ళది బుక్ చేసుకున్నారు కాబట్టి. హాల్ వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. దాని తర్వాత జరగబోయే నష్టం ఏదో అంటారు కదా, భారీ మూల్యం చెల్లించడం, అది తల్లిదండ్రులు చెల్లించాలి. ఎందుకంటే ఇటువంటి అడల్ట్ మూవీస్కి తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే, అడల్ట్ కంటెంట్ లోపలికి వెళ్ళడమే కాదు, ఇప్పుడు హిట్ మూవీ ఉంది, అవును రైట్, అది పిల్లలు చూడకూడదు కానీ మామూలుగా మనలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చూడొచ్చు. ఆ హిట్ మూవీకి వెళ్తే ఏమవుతుంది, అంతా నరుక్కోవడం, చంపుకోవడం, అన్నీ చేసుకోవడం కదా. అంటే పిల్లలకు కూడా ఏమవుతుంది, ఓకే అలా నరకాలి, అలా నరికితే హీరోయిజం, అలా చంపాలి, చంపితే హీరోయిజం అని వాళ్ళు ఇప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ తెలుసుకొని పొజిషన్లు ఇప్పుడు అలాంటిది మైండ్లోకి వెళ్ళిపోతే ఆబ్వియస్గా మీరు చెప్పినట్టు ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సార్ మేమేం తీసుకెళ్ళడం లేదు పిల్లల్ని, కానీ మా పిల్లలు వద్దన్న మమ్మల్ని, అమ్మ చూడకూడదు కదమ్మా, చూడకూడదు కదా అంటే, ఇది నా దగ్గరికి వచ్చిన కౌన్సిలింగ్ చెప్తున్నా, లేదు నువ్వేమైనా చేయి, నాకు ఆ మూవీకి తీసుకెళ్ళు
అని చెప్పి అటువంటి మూవీస్కి తీసుకొని వెళ్ళి మమ్మల్ని కూర్చోబెట్టి చూపిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? ఇది కంప్లీట్గా నేనేమంటానంటే 100% పేరెంట్స్ మిస్టేక్. ఓకే, నో అంటే నో అనే పరంగా లేరు అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎటువంటి పేరెంటింగ్లో మనం మిస్టేక్స్ చేసాం అనేది ఒక్కసారి తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక స్పైడర్ మూవీ, మహేష్ బాబు మూవీ అన్నారు కదా, అందులో విలన్ ఇలా చెవుల దగ్గర ఇలా పెట్టుకొని అందరూ ఏడుస్తూ ఉంటే, అంటే ఒక మాస్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు, ఆ సినిమాలో ఒక ఫ్లైఓవర్ కూలి అందరు చనిపోయినప్పుడు, ఆ ఫ్లైఓవర్ కూలడానికి కారకుడు అతనే అయి ఉంటాడు. చనిపోయినప్పుడు అందరు ఏడుస్తూ ఆహాకారాలు పెడుతున్నప్పుడు వాటిని ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. అంటే చైల్డ్హుడ్ నుండే ఇలా కొంతమందికి ఏమన్నా ఇలా డిజార్డర్స్ ఏమైనా డెవలప్ అవుతుంటాయి సార్? ఎస్ అండి, మీరు ఏదైతే చెప్పారో ఆ స్పైడర్ మూవీలో అది 100% కరెక్ట్. ఇప్పుడు దాంట్లో మీకు చిన్న విషయం తెలియాలి అంటే, వాళ్ళ బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఇక్కడ కంప్లీట్గా మనం ఏదో బిహేవియరో లేకపోతే సొసైటీయో కాదు, మెయిన్ వాళ్ళ బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, లింబిక్ సిస్టమ్, రైట్? ఆ లింబిక్ సిస్టంలో ఉండేది అమిగ్దలా అంటామండి. ఓకే. ఆ అమిగ్దలా అనేది వీళ్ళకి పని చేయదు. ఓకే. అండ్ దాంతోపాటు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది రైట్ యాక్టివేటింగ్ స్టేజ్లో ఉండదు. ఈ రెండు జరగడం వల్లే ఈ సైకోపాత్ బిహేవియర్ అనేది పిల్లల్లో, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అండ్ ఇట్ మీన్ దట్ ఈ ఏజ్ గ్రూప్లో నిదానంగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అమిగ్దలా ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ రెస్పాన్స్. అది ఒకరు ఏదైనా ముందు జరిగితే బాధపడడం, మన ముందు ఎవరైనా చనిపోతే కళ్ళ ముందు అర్రే పాపం ఇలా జరిగిపోయింది అని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, వీధిలో శవం పోతుంటే కూడా అర్రే పాపం అని అనుకుంటాం. ఇలాంటివి పాపం, పుణ్యం, లేకపోతే ఆ సింపతి, ఎంపతి అనేవి కూడా వాళ్ళలో కనిపించవు. బికాస్ ఆ ఎమోషనల్గా సంబంధించిన ఆ లింబిక్ సిస్టంలో ఉన్న ఏదైతే అమిగ్దలా ఉందో అది యాక్టివేషన్లో ఉండదు కాబట్టి. ఓకే, రైట్? వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు అదే చేయించుకుంటారు. వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఉంటారు. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ చిన్నపిల్లల్లో అయితే ఇలా గుర్తుపట్టచ్చు, ఇలా మరి పెద్దవాళ్ళలో అయితే అవన్నీ బయటికి కనిపించనివ్వరు కదా, అంతే కదా? ఇప్పుడు ఆ సైకో సినిమాలో తను ఎలా ఉంటాడు? మామూలుగా అందరితో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాడు, కానీ ఎప్పుడైతే తను ఒక్కడే ఉంటాడో అవన్నీ ఎంజాయ్ చేస్తుంటాడు. ఎస్, ఇది ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే మాత్రం 100% బయట కొత్త వాళ్ళల్లో, ఏజ్డ్ వాళ్ళలో కనిపెట్టలేము. ఓకే, మనం దెబ్బతింటే తప్పితే. ఓకే, ఎందుకంటే వాళ్ళల్లో ఉండేది హైలీ మ్యానిపులేటెడ్. ఓకే, వాళ్ళు ఎంత మ్యానిపులేటెడ్ అంటే మీతో చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక సైకోపాత్ అనుకోండి, మీరు నన్ను కనిపెట్టలేరు. నేను చాలా అద్భుతంగా మాట్లాడతాను, చాలా స్మూత్గా మాట్లాడతాను. మీరు నేను ఈ స్టూడియో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏమనుకుంటారు? అబ్బా, అభిషేక్ సార్ ఎంత బాగున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నో నో నో, అలాంటి వాళ్ళని కనిపెట్టడం కూడా యాజ్ ఎ సైకాలజిస్టులుగా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్పితే మామూలుగా మనం కనిపెట్టలేం. ఎందుకంటే వాళ్ళు అంతా ఓపెన్ అప్ అవ్వరు, వాళ్ళ లోపల ఒరిజినాలిటీని బయటికి చూపించరు. అందుకే నేనేమంటానంటే, ఎవరైతే ఇటువంటి సిచ్యువేషన్స్లో సైకోపాత్లో ఉండి ఉంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తెలియకుండా, అంటే వాళ్ళ అమ్మ గురించో, వాళ్ళ నాన్న గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో, వీళ్ళ గురించో తెలియకుండా అలాంటి వాళ్ళతో మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అని చెప్తాను. అది రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఈరోజు ఒక మనిషి గురించి మేము తెలుసుకోవాలంటే సైకాలజిస్ట్లో మేము ఏం చేస్తామంటే, వాళ్ళతో ఒక్కరితో మాట్లాడము, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న యావరేజ్ ఒక 5 people, ఓకే, వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ ఫ్రెండో, వాళ్ళతో టైం స్పెండ్ చేసే వాళ్ళతో మాట్లాడితే మాకు వీళ్ళ బిహేవియర్ 100% తెలుస్తుంది. రైట్? అలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు వాళ్ళు అలా చేయడానికి ఇందాక మనం బ్రెయిన్ పరంగా ఏవైతే చూసామో, అండ్ దాంతోపాటు ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళు మనం కనిపెట్టడం కూడా కష్టమే. సార్, సర్ప్రైజింగ్లీ మీరు చెప్తుంటే నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇక్కడ భువనగిరి దగ్గర శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఒక అఫెండర్ రిపీటెడ్గా ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ పెద్దవాళ్ళలో కనిపించదు ఈ సైకోపాథిక్ బిహేవియర్, బయటికి ఎగ్జిబిట్ చేయరు అని అంటున్నారు కదా మీరు. ఆడేం చేస్తున్నాడు అని అంటే, ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి లిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి లిఫ్ట్ ఇస్తున్నాడు. అండ్ ఒక నిర్మానుషమైనటువంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత, ఎవరు లేరని రూఢీ చేసుకున్న తర్వాత అక్కడ అమ్మాయిల్ని రేప్ చేస్తున్నాడు. ఒకవేళ భయపడతారనుకుంటేనేమో విడిచిపెడుతున్నాడు, భయపడరు వీళ్ళు రేపు చెప్తారనుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక దారుణంగా చంపేసి బండలు కట్టి బావిలో వేశాడు. సో ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు, స్కూల్కి వెళ్ళింది రావట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు ఒకటి పోలీస్ స్టేషన్లో ఫైల్ అయింది. అయితే పోలీసులు వాళ్ళు ఎప్పటికీ చాలా రోజులైనా ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు దాన్ని దొరకబట్టలేకపోతున్నారు ఆ మిస్సింగ్ కేసు. అప్పుడు ఊరు వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ ముందు. సో ధర్నా చేసినప్పుడు ఫస్ట్ ముందు కూర్చున్నది శ్రీనివాస్ రెడ్డి. ఆ అమ్మాయిని దొరకబట్టి ఎట్లయినా పట్టుకొచ్చి
న్యాయం చేయాలి, ఇంత చిన్న పిల్లని మీరు ఎలా చేస్తారని చెప్పేసి. అండ్ ఈ కూకట్పల్లి ఇష్యూలో కూడా ఆ కేసులో కూడా ఈ కుర్రాడు ఎవడైతే అమ్మాయిని చంపాడో వాళ్ళ తమ్ముడు బ్యాట్ కోసం ఆ అబ్బాయి బ్యాట్ ఎవరిదైతే తీసుకుని రావాలనుకున్నాడో అక్కడికి వెళ్ళి కూడా ఓదార్చడానికి ట్రై చేశాడు. ఓదార్చాడు కూడా, 2 రోజులు ఓదార్చాడు. ఏడో బాక్రా ఏం కాదని చెప్పి ఓదార్చాడు. ఎస్. సో ఇదేంటి అసలు యాక్చువల్గా వాడు చేసేది క్రైమ్ వాడే, అంత క్రూయల్ గా ఇన్హ్యూమన్ గా గ్రూసమ్ క్రైమ్స్ అంటాం కదా, అంత ఇన్హ్యూమన్ గా చేసింది వాళ్ళే, అండ్ మళ్ళీ వెళ్ళి కన్సోల్ చేసేది వాళ్ళే. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడదే మనం ఇందాక మాట్లాడుకున్న విషయం, ద సేమ్ థింగ్. వాళ్ళని మనం దొరకపట్టడం, వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే దే ఆర్ వెరీ స్మార్ట్. ఎప్పుడేం బాగా గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ పీపుల్ దొరికిపోతారు ఈజీగా. అవును. జీరో ఎమోషన్స్ ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. రైట్. ఇప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా కొంత ఎమోషనల్ పీపుల్లో మనకు తెలిసిన కొంతమంది ఉంటారు, అరే మా తమ్ముడు చాలా ఎమోషన్ మార్చలే, వాళ్ళు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తే మీరు ఈజీగా కనుక్కోగలరు. రైట్. కానీ ఎమోషనల్ జీరోలో ఉన్న వాళ్ళు, ఎటువంటి ఎమోషన్స్ లేని వాళ్ళు అబద్ధాలు చెప్పిన మొహంలో ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ పలకవు. ఓహో అది నిజమేనేమో అనుకుంటాం. అలాంటి పర్సనాలిటీ ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అంటే ద ఓవరాల్ సిస్టంలో చెప్పాలి అంటే ఈ సైకోపాత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కువ కాకూడదు, లేకపోతే ఇలా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్పిరిచువల్ ఏరియాని ఎక్కువ టచ్ చేయాలి. ఓకే. మా వాడు చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాడు, ఇందాక మీరు చెప్పినట్టు చీమలను చంపడం, ఆనందం పొందడం, వేళ్ళని కొట్టడం, ఇలాంటివన్నీ ముందే చేసినప్పుడు ఏంటంటే తనకి ఈ విషయాలు ఏం చెప్పకుండా, ఎందుకంటే తనకు ఆ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకే తెలియదు సార్, నేను ఒక సైకోపాత్ అని పాపం వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఒక స్పిరిచువల్ ఏరియాకి ఎక్కువ కనెక్ట్ చేయాలి. ఓకే. అది ఏదైనా సరే, ఇస్కాన్ కావచ్చు, లేకపోతే ఈషా ఫౌండేషన్ కావచ్చు, ఇలాంటి వాటికి ఎక్కువగా తీసుకెళ్తూ పిల్లల్ని ఎక్కువ కనెక్ట్ చేస్తే ఏమవుద్ది అంటే వాళ్ళు నేర్చుకుంటారు అక్కడ. అంటే వీళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిహేవియర్ని ఇది కొంచెం సప్రెస్ అయ్యి ఇంకో 50% వస్తుంది, కనీసం ఒక నార్మల్ పీపుల్గా అయినా బిహేవ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు జులై అనే ఒక సినిమా ఉంది కదా, సో అందులో హీరో అల్లు అర్జున్ కాల్ చేసినప్పుడు వీడేంట్రా మరీ ఇంత క్రూయల్గా ఉన్నాడు, కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి రా. సో అలా ఉంది మీరు చెప్తుంటే. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి ఒక క్రైమ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా నమోదు చేసే ఒక సంస్థ ఉంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి ఆ కేసెస్ అన్నిటినీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తారు. ఎస్. సో రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఎవ్రీ సెకండ్ చైల్డ్ ఈజ్ ఏ విక్టిమ్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అని చెప్పి అంటున్నారు అన్నట్టు. సో ఇందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అంటే 100 people ఉంటే 50 people ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. అంటే ఆ రిపోర్ట్లో నేను చదివినప్పుడు నాకు తెలిసినటువంటి విస్తుపోయే అంశాలు, షాకింగ్, సర్ప్రైజింగ్ కూడా కాదు, షాకింగ్ అంశాలు ఏంటి అని అంటే ఈ చిన్నపిల్లల్ని సెక్షువల్ అబ్యూస్కి గురి చేస్తుంది ఎవరో కాదు, వాళ్ళ పక్కనే ఉన్నటువంటి బాబాయ్, మామయ్య, తండ్రి, లేకపోతే తాత, ఇలాంటి వాళ్ళే కేర్ టేకర్, గార్డియన్గా ఎవరంటారో వాళ్ళే చేస్తున్నారు. అసలు దీన్ని మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా? చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకు అంటే ఈరోజు బయటకు వచ్చి అవి నమోదయ్యాయి సార్. కానీ నమోదు అవ్వక ముందు నా ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చూసినవి చాలామంది ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకొని లేదా ఇప్పుడున్న మదర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. అంటే సైకాలజిస్ట్గా వచ్చినప్పుడు ఇట్లాంటివి ఓపెన్ అవుతారు సార్. వాళ్ళు ఓపెన్ అయినప్పుడు సరే ఇలాంటప్పుడు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, ఇలా జరిగింది అంటే అప్పుడు నేను వాళ్ళని ఒక మాట అడిగాను, మరి ఇలా జరిగినప్పుడు మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో చెప్పొచ్చు కదా అన్న. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో సార్ ఆ టైంలో మేము కానీ మా అమ్మకో మా నాన్నకో ఒక అబ్బాయి ఇలా మిస్బిహేవ్ చేశాడు అని చెప్తే మా ఇంట్లో వాళ్ళు అడిగే మాట ఏంటో తెలుసా సార్, నువ్వు ఏం చేయకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు. అలా ఈరోజు మనకి స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మాయిలు, లేడీస్ ఇలాంటి వాటి ఎన్నిటికీ గురవుతూ వస్తున్నారు. అంటే ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దది ఉంది. నా కూతురు తప్పు చేసినా, లేకపోతే నా కొడుకు తప్పు చేసినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా తప్పు జరిగినా వచ్చి నాకు చెప్పుకునేంత స్వతంత్రం ఉందా? ఈరోజు ఇండియన్ పేరెంటింగ్ సిస్టంలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పేరెంట్స్కి చెప్తే మిగతా అందరికీ తెలుసు సార్. అంటే వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఊళ్ళో అందరికీ తెలిసి లాస్ట్లో పేరెంట్స్కి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అని చూస్తే ఫస్ట్ మాత్రం అటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, లేదా అటువంటి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడేది తల్లిదండ్రులు ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్. మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు తీసుకోవాల్సింది. రెండోది అసలు వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, నాన్నో, ఆ బాబాయో, ఆ తమ్ముడు, ఎవరో సంథింగ్, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెరీ సింపుల్ సార్.
వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం సార్. ఇందాక మనం సైకోపాత్స్లో ఏదైతే మాట్లాడుకున్నాం ద సేమ్ థింగ్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ స్మార్ట్. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే అలాంటివి టైంలో వాళ్ళని స్టార్టింగే దొరకపట్టాలి అంటే స్టార్టింగే వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి మన చైల్డ్కి రిలేషన్షిప్ అనేది బాగుండాలి. ఓకే, ఏం చెప్పాలి, చిన్నప్పటి నుంచే మన స్కూల్స్ ట్రెండ్లో టీచ్ చేయమని చెప్తున్నారు, ఇప్పుడు టీచ్ చేస్తున్నారు కూడా. గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. ఓకే, ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్. నాన్న ఇక్కడ వచ్చి ఈ ప్లేసెస్లో ఎవరు నాన్న కానీ ఎటువంటి మగ వ్యక్తి టచ్ చేసినా దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్లీ బ్యాడ్ టచ్. వెంటనే నువ్వు నాకు ఎవరు చెప్పాలి, అమ్మకు వచ్చి చెప్పాలి. ఓకేనా, లేదు నాన్నకు వచ్చి చెప్పాలి. ఒకవేళ నాన్నే చేసినా కూడా ఎవరు చెప్పాలి, అమ్మకే నువ్వు నాకు చెప్పాలి అని చెప్పి ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచేటప్పుడు ఇది కానీ చెప్పి పెంచితే ఐఎమ్ 100% షూర్ రేపటి రోజు ఏదైనా చిన్నదే, ఎందుకంటే ఏది కూడా ఒకేసారి ఫస్ట్ స్టార్టింగ్ పెద్దది అవ్వదు సార్. ఫస్ట్ ట్రై చేస్తారు, టచ్ చేయడము ఇలాంటివన్నీ చిన్న చిన్న ట్రైలు ఉంటాయి. ఆ ట్రై చేశాక ఎటువంటిది జరగలేదు అన్నప్పుడు మిగతా యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది ఫస్ట్లోనే ఆపాలి. అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి అంటే అమ్మ తీసుకోవాల్సిన బాధ్యత, ఇది ఖచ్చితంగా అమ్మ బాధ్యత. స్కూల్లో చెప్తారులేమోలే, లేకపోతే ఇంకోటి చెప్తారులేమో కాదు, అమ్మ చేయాల్సిన బాధ్యత ఇది ఖచ్చితంగా అమ్మకి. మేబీ ఒకవేళ ఇది కానీ రీల్ కానీ మీరు కానీ చేస్తే ఖచ్చితంగా ఈ రీల్ మాత్రం చాలామంది అమ్మలకి షేర్ చేయండి. ఇప్పుడు మాస్టర్ అనే ఒక సినిమా విజయ్ తలపతి అండ్ విజయ్ సేతుపతిది చూసాము. అందులో మనకు చిన్నప్పుడే బాల నేరస్తుల్ని తీసుకెళ్లి వాళ్ళు ఒక పరివర్తన రావడానికి, మానసిక పరివర్తన రావడానికి జువెనల్ హోమ్స్లో పెడుతుంటారు, అబ్జర్వేటరీలో పెడుతుంటారు. ఆ అబ్జర్వేటరీలో కూడా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే వస్తారు కదా అక్కడికి. ఆ సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఈ విజయ్ సేతుపతి క్యారెక్టర్, చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మీరు చూసే ఉంటారు, చాలా మంది తెలిసి ఉంటుంది. ఏమవుతారంటే అందరు కొడుతుంటారు, అబ్యూస్ చేస్తుంటారు ఆ క్యారెక్టర్ని. అయితే అబ్యూస్ చేస్తుంటే వాడు ప్రతిసారి ఏం చేస్తాడంటే వాళ్ళని తిరిగి కొట్టలేడు కాబట్టి ఈ పిడికిలు గట్టిగా బిగించి గోడ గుద్దుతుంటాడు అన్నట్టు. ఆ గుద్ది 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 ఒక అడాల్సెన్స్ టీనేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ చేయితో గుద్దితే గోడ పగిలిపోయి కూలిపోయే దగ్గరికి వస్తుంది అన్నట్టు. సో ఎప్పుడైతే వీడు స్ట్రాంగ్ అవుతాడో అక్కడ ఉన్న సీనియర్స్ అందరినీ కొట్టి వీడు డాన్ అవుతాడు, మెడలో ఒక మాల వేసుకుంటాడు, డాన్ అయిపోయి నిల్చుంటాడు. వాస్తవానికి వీడు ఫస్ట్ వచ్చినప్పుడు చాలా అమాయకుడు. సో మన చుట్టూ ఇలాంటి పరిస్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో పుట్టిన ఒక అబ్బాయి ఎప్పటికీ కూడా డాన్ అవ్వలేడు, ఎందుకంటే ఆ పరిస్థితులు లేవు కాబట్టి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక 500 గజాల విల్లాస్లో అక్కడొక విల్లా ఇక్కడొక విల్లా ఉన్న ఒక చాలా ప్రైవేట్గా బతికే కమ్యూనిటీలో పెరిగిన పిల్లలు ఎప్పుడు కూడా డాన్ అవ్వలేడు. బట్ క్లోజ్డ్ ధారావి లాంటి, లేకపోతే ఓల్డ్ సిటీస్ లాంటి క్లోజ్డ్ కంపార్ట్మెంట్, క్లోజ్డ్ ప్లేసెస్లో పెరిగిన పిల్లలు ఫర్ ఎవ్రీ సెకండ్ ఇల్లుకి ఒక చింటూ మోడల్ వస్తాడు. 100% ఒక చింటూ మోడల్, కొత్తపేట చింటూ మోడల్, లేకపోతే రామ్ నగర్ మోడల్, ప్రతి ఒక్కటి దార్కార్ మోడల్, వస్తాద్, ఫైల్మాన్, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ షేప్స్ దేర్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్? వండర్ఫుల్ సార్. నేను ఎప్పుడు కూడా సెషన్స్కి వెళ్ళినప్పుడు లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఇది నేను మాట్లాడడమే కాదు, నా లైఫ్లో నేను మార్చిన పాయింట్స్. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అంటే నీ మైండ్ సెట్ మారితే లైఫ్ మారుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్, చేంజ్ యువర్ ఎన్వైర్మెంట్. మన మైండ్ సెట్, మన ఎన్వైర్మెంట్ ఈ రెండు మారితే మన లైఫ్ మారిపోతుంది సార్. దట్స్ ఇట్, ఇంకేం లేదు, ఇంకేమీ చేయాల్సిన, చదువులు చదవాలి పెద్ద పెద్ద ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఈరోజు చదువుకోని వాళ్ళు కూడా కొన్ని కోట్లు సంపాదించి చాలా హ్యాపీగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళందరూ నాకు కొంతమంది నా క్లయింట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి కనీసం రాయడం కూడా రాదు, కనీసం మాట్లాడి పిఏ రాస్తాడు, పిఏ చదువుతాడు, ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు లైఫ్లో చాలా హ్యాపీగా చాలా మంచి హుందా పొజిషన్లో ఉన్నారు. అంటే ఈరోజు అందరూ లైఫ్లో బాగుపడాలంటే బాగా చదవాలి, లేకపోతే ఇది అంటారు కదా. నో, ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ ఎన్వైర్మెంట్. ఇప్పుడు మీరు చెప్పింది సెకండ్ వన్, ఎన్వైర్మెంట్. మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్మెంట్ మారితే మనిషి దానికి తగినట్టు ప్రతిదీ కూడా మార్చుకుంటాడు. ఈరోజు అటువంటి ఎన్వైర్మెంట్లో ఇప్పుడు చూస్తే అస్సలు పిల్లలకి ఎటువంటి ఎన్వైర్మెంట్ మనం ఇస్తున్నాం, ఎటువంటి ఎన్వైర్మెంట్లో, ఇప్పుడు మీరు ఇందాక మనం తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒకే తల్లికి 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ వాడికి ఒక ఎన్వైర్మెంట్ ఇచ్చాం, సెకండ్ వాడికి ఒక ఎన్వైర్మెంట్. ఫస్ట్ వాడికి స్లమ్ ఏరియా ఎన్వైర్మెంట్ ఇచ్చాం, సెకండ్ వాడికి ఒక మంచి పాష్ జూబ్లీ హిల్స్ ఎన్వైర్మెంట్ ఇచ్చాం. ఇద్దరు ఒకేలా పెరుగుతారా? లేదు. ఖచ్చితంగా వీడు ఒక రౌడీయో సంథింగ్ ఇంకేదో అవుతాడు, వీడు ఏదైనా ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ లేదు, వీడు చెడిపోవడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎంతమంది చెడిపోలేదు, ఎంతమంది డ్రగ్స్ వాడడం లేదు, రైట్? ఇలాంటి కాన్సెప్ట్స్లో చూస్తే అంటే రిచ్ పూర్ అనేది మ్యాండేటరీ కాదు, దాంతోపాటు ఆ ఎన్వైర్మెంట్, ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో ఉంటున్నాం ఏంటి అనేది. ఈ సొసైటీ అనేది సైకలాజికల్గా మనిషిని ఇట్ కెన్ మేక్ ఆర్ ఇట్ కెన్ బ్రేక్, చాలా అద్భుతంగా మారుస్తాయి. అందుకే నేనేమంటానంటే ఈరోజు
కొన్ని ప్లేసెస్లో మెయిన్గా పిల్లల్ని పెట్టకూడని ప్లేసెస్, ఉంచకూడని ప్లేసెస్. ఫస్ట్ చాలా రూడ్ బిహేవియర్తో, మనిషి అంటే విలువ లేని దగ్గర, లేకపోతే డబ్బు మాత్రమే విలువ, డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. చెన్నై దగ్గర చేపల బ్యాచ్ అంటారు, చెన్నై చేపల బ్యాచ్ అంటారు. బుజ్జిగాడు సినిమాలో ఎగ్జాక్ట్లీ అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్, 100 రూపాయలకి పీకలు కోసేస్తారు. అంతేందుకు మనం మొన్న సినిమా కూడా చూసాం ఎన్టీఆర్ గారి 5 రూపాయలకి. అవును, సినిమా పేరేంటిది? అరవింద సమేత. ఎస్, అరవింద్ సమేతలో త్రివిక్రమ్ గారు ఇంటర్వ్యూ చూస్తుంటే 5 రూపాయలకి ఇలాంటి పరిస్థితి జరుగుద్దా అని అంటే, ఎస్ జరుగుద్ది, 100% జరుగుద్ది, నీ కళ్ళతో చూశాను, నేను ఎన్నో విన్నాను స్టోరీలు అని చెప్పన్నారు. అలాంటి ఎన్వైర్న్మెంట్లో పిల్లల్ని అస్సలు పెట్టకూడదు. సార్ అలాంటి ఎన్వైర్న్మెంట్ అసలు మీ పిల్లల్ని ఎందుకు పెంచుతామంటే, చాలా హాస్టల్స్ అలానే ఉన్నాయి. హాస్టల్స్లో అన్నీ అని చెప్పడం లేదు, నేను రెండు చూశాను. హాస్టల్ ఈజ్ ఏ హోస్టైల్ ఎన్వైర్న్మెంట్. ఎందుకంటే అక్కడ మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు సార్? వార్డెన్ ఏం చెప్తాడు సార్? వార్డెన్ వాళ్ళు టైంకి వచ్చారా, తిన్నారా, పడుకున్నారా అని చూసుకోవడం తప్పితే మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అలా ఇన్ని సంవత్సరాలు అటువంటి ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల ఏమవుతుంది? సరే హాస్టల్స్లో మంచి బుక్ కూడా ఉన్నాయి, ఎందుకంటే వాడికి రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, ఫ్రెండ్స్ ఎలా మింగిలో ఇవన్నీ తెలుస్తాయి. దానికంటే ముందు ఎక్కువ చేంజెస్ ఉంటాయి. అలాంటివి కొన్ని మంచి హాస్టల్స్ ఉన్నాయి. ఎవరంటే పిల్లల్ని అని తీసుకోకుండా సెలెక్టెడ్గా తీసుకొని ఒక మంచి ఎన్వైర్న్మెంట్ హాస్టల్స్ కూడా స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఉన్నాయి. అలా కాకుండా ఇలాంటి హాస్టల్స్ వల్లే ఈరోజు పిల్లలు చాలామంది, అంటే ఇవన్నీ కూడా నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట ఏదో నేను చూసిందో, లేదా నా కౌన్సిలింగ్ సెంటర్లో జరిగిందో, లేదు నా ఎక్స్పీరియన్స్లో నాకు 10 మంది సైకాలజిస్టులతో కలుస్తున్న ఇన్ఫర్మేషనే కానీ ఏదో మనం డ్రామాటిక్గా ఏదో సినిమాల్లో అయితే మాత్రం కాదు. అవును, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తొందరగా ప్రేమలో పడిపోతారు, అంతే తొందరగా బ్రేకప్ చెప్పి బయటకు వస్తుంటారు. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మెజారిటీ అమ్మాయిలు అనుకుందాం మనం. సో అమ్మాయిలు బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఎందుకు డల్గా ఉన్నావు ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడతాను కదా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ అక్వింటెన్సెస్లో మాట్లాడినప్పుడు అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్, అది వాడు చాలా టాక్సిక్ పర్సన్, రోడ్ బిహేవియర్, క్రిమినల్ బిహేవియర్, హీఈస్ ట్రైంగ్ టు చెక్ ఆల్ మై చాట్స్ అండ్ అన్నీ కూడా నా ఒక ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తున్నాడు, హ్యాక్ చేస్తున్నాడు, ఇలాంటివి చేస్తుంటారు. సో ఎక్కడున్నావు ఏంటి, ఇప్పుడు వీడియో కాల్ చేయి, ఫోటో పెట్టు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ గురించి యాజ్ అ సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో చాలామందికి క్లారిటీ లేదు. ఓకే, రైట్. అమ్మ నాన్న విపరీతంగా ప్రేమ చూపించినా సరే మా అమ్మ నాన్న చాలా టాక్సిక్ సార్ అనే పిల్లల్ని చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఒక రిలేషన్షిప్లో, దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఫస్ట్ నేను అమ్మ నాన్న గురించి మాట్లాడతాను. ఒక అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళావు, నాకు గూగుల్ లొకేషన్ పెట్టు, లేకపోతే వీడియో కాల్ చేయి, ఇలా చెప్పి ఒక అమ్మ నాన్న అడిగారు అనుకుందాం. అడిగారు అనుకుంటే అప్పుడు అమ్మ నాన్న టాక్సిక్ అయిపోతారా? కాదు. అమ్మ నాన్న కేరింగ్ కోసం అడుగుతారు, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసము, వాళ్ళ ఎక్కడ ఉన్నారు ఏంటి, సేఫ్టీ ఏమవుతుంది జరగదేమో అని చెప్పి అడుగుతారు. బట్ అదే సేమ్ క్వశ్చన్ ఇంకొక అబ్బాయో అమ్మాయో ఆపోజిట్ జెండర్లో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అడిగితే తప్పైపోద్ది. అంటే మనం ఒకేసారి ఆలోచిస్తే రెండూ ఒకే క్వశ్చన్ కదా, కానీ వీళ్ళు అడిగితే కరెక్ట్, వాళ్ళు అడిగితే తప్పెందుకు? బికాస్ ఒక దగ్గర మనం ఏమనుకుంటున్నాం, కేరింగ్ అనుకుంటున్నాం, ఇంకో దగ్గర ఏమనుకుంటున్నాం, నో ట్రస్ట్, నమ్మకం లేకపోవడం అనే పాయింట్ అన్నాం. అంటే ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కూడా నేను అలా అని చెప్పి మంచోళ్ళని నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఇది కేవలం జనరల్ టాక్ కాబట్టి మనం 2 పాయింట్స్ని చూడాలి. ఈరోజు ఆ టాక్సిక్లో ఎలా ఉంటారంటే, నువ్వెవరితో మాట్లాడాలో అబ్బాయి డిసైడ్ చేస్తాడు, నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలో అబ్బాయి డిసైడ్ చేస్తాడు, నువ్వు ఎంతసేపు మేల్కోవాలో అబ్బాయి ఆర్ అమ్మాయి డిసైడ్ చేస్తారు. ఇలా ప్రతి నీ మూమెంటు, నువ్వు తినే ఫుడ్ దగ్గర నుంచి, నువ్వు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, నీ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో అన్నీ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, కంప్లీట్గా వాళ్ళు ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదు. ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవడానికి ఇంకొకరు పేరేం పెడతారంటే లవ్ అని పేరు పెడతారు, కేరింగ్ అని పేరు పెడతారు. అంటే ఇందాక మనం రిలేషన్షిప్ ఏదైతే మన అమ్మా నాన్న గురించి చూసాం, ఇప్పుడు మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, నిజంగా నువ్వు అమ్మాయినో అబ్బాయినో ట్రస్ట్ చేస్తే ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగావు, వాళ్ళు నిజంగా తప్పు చేస్తున్నారు, ఏం చేస్తావు? మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ఒకటి అటువంటి టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత బెటర్.
లేదు నేను ఎటువంటి టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి నేను బయటకు రాలేను, నాకే ఇది లైఫ్, నేను ఇది అనుకుంటే మనమైనా కాంప్రమైజ్ అయ్యి ఫ్రీడమ్స్ అన్నీ వదిలేసుకొని వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఈ రెండూ చెయ్యకుండా మధ్యలో ఉండి నేను ఉండేది టాక్సిక్ రిలేషన్షిప్, నాకు ఉండేది ఇలా 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 అంటే మాత్రం చాలా ఫ్యూచర్లో అవే సూసైడ్స్కి దారితీస్తాయి, లేదా అమ్మాయి అబ్బాయిని చంపడం, అమ్మాయి అబ్బాయిని చంపేయడం, ఇలాంటి వాటన్నిటికీ దారితీస్తాయి. నేనేమంటానంటే కలిసి హ్యాపీగా లేనప్పుడు విడిపోయి హ్యాపీగా ఉండడం మేలు కదా అంతే అనేది పాయింట్. ఇది మన రిలేషన్షిప్లోకి వస్తాయి. బట్ ఈ పేరెంటింగ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇది పేరెంట్స్ కూడా అలా చూడొద్దు, అంటే కంప్లీట్లీ బోత్ ఆర్ ద డిఫరెంట్, రెండింటిని రెండు పర్స్పెక్టివ్స్లో చూడడానికి ట్రై చేయండి అనేది నా పాయింట్. అవును. సో ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అంటే నా చైల్డ్హుడ్లో నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను ఎదుగుతున్న క్రమంలో కూడా జెండర్స్ అంటే మనకు ఏదైనా రిజర్వేషన్ చేసినా లేకపోతే ఎగ్జామ్కి అప్లై చేసినా స్కూల్లో కాలేజ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మామూలుగా మన టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు మేల్ ఫీమేల్ అనే ఉంటుంది. జెంట్స్ లేడీస్ మేల్ ఫీమేల్ అనే ఉంటుంది, బాయ్ ఆర్ గర్ల్ అనే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అంటే గత 15-20 ఇయర్స్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకు ఈ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్, క్వీర్స్ అని చెప్పేసి చాలా కంట్రీస్ వీళ్ళకు లీగల్ స్టేటస్ కూడా ఇచ్చేసారు. బట్ రిలీజియస్గా తీసుకున్నప్పుడు ఖురాన్ కావచ్చు లేకపోతే వేరే మతాలు కావచ్చు, రిలీజియస్గా తీసుకుంటే యాక్సెప్ట్ చేయలేదు. బట్ హిందూ మత గ్రంథాలలో మహాభారతం లాంటి దాంట్లో శిఖండి అని చెప్పేసి కనబడుతుంది. తర్వాత మనకు శివుడు పార్వతి అర్ధనారీశ్వరుడిగా సగం సగం కనిపిస్తుంటారు. అండ్ ట్రాన్స్జెండర్స్ ఐడెంటిఫై చేసుకుంటారు. సో ఈ ఐడెంటిఫికేషన్ అంతా కూడా అంటే ఇట్లా లెస్బియన్ అంటే ఏంటి, ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, గే అంటే ఏంటి, బైసెక్షువల్ అంటే ఏంటి, హెట్రోసెక్షువల్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి. నేను ఈ మధ్య ఇక్కడ ఆర్టికల్ చదువుతూ చూశాను, అమెరికాలో వాళ్ళ పిల్లలు ఒక అడాల్సెన్స్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రైట్ అని తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి పండగ చేసుకుంటారంట. అవును, అంత హ్యాపీగా ఫీల్ అవుతారంట. సో అది ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, అది కూడా ఇష్యూ జరిగింది. వాళ్ళ కొడుకు కూతురు ఎవరో మారడం. సో ఇలా చాలా చూస్తున్నాం. అంటే నా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఫిజికల్గా బయాలజికల్గానా లేకుంటే సైకలాజికల్గానా అనేది క్వశ్చన్. ఎందుకంటే దీని తర్వాత మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది అడుగుతాను. ఓకే రైట్, సరే. ఇప్పుడు మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆడ, మగ అండ్ ట్రాన్స్జెండర్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్. ఇప్పుడు ఈ మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకి తెలుసు, రైట్? అది మనకి స్కానింగ్లో తెలిసిపోద్ది. కానీ ట్రాన్స్జెండర్ అనేది కడుపులో ఉన్నప్పుడు మనకి తెలియదు. కానీ కడుపులో ఉన్నప్పుడు ఏదైతే ఆ లింగ చేంజ్ అవుతుందో అలాంటి టైంలో కొన్ని ఇవి కొన్ని అవి అని గర్భం నుంచే స్టార్ట్ అవుతుంది అని చాలా రీసెర్చ్లో చెప్తున్నారు. ఒకటి సరే, అది వచ్చిన తర్వాత బయటకు వచ్చాక వీళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారంటే వీళ్ళకు ఉన్న ఫిజికల్గా బాడీ పార్ట్ వేరు, బట్ మెంటల్గా వీళ్ళకున్న ఫీలింగ్స్ వేరు. అప్పుడే మనం వీళ్ళని ట్రాన్స్జెండర్ అని చెప్పి అంటాం. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే వీళ్ళు అవ్వడానికి కారణం 100% జెనెటిక్స్ కాదు. ఓకే, చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళ జీన్స్లో ఏదో ఉంటుందో 100% కాదు, బట్ ఇట్స్ వెరీ లిటిల్ అమౌంట్ అంతే. జెనెటిక్స్ అనేది వెరీ లిటిల్ అమౌంట్. దాంతోపాటు ఎక్కువ చేసేది ఏంటి అంటే బయలాజికల్ అండ్ సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఈ 3 ప్లస్ 4ది జెనెటిక్స్ వెరీ లెస్. ఈ 4 కలిపితేనే ఈరోజు ఒక మనిషి అలా ట్రాన్స్జెండర్గా మారడానికి కారణం. ఒకటి ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే మగ ఆడ ఎలానో ట్రాన్స్జెండర్ కూడా అలానే అండి. ఓకే ఓకే, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఓకే, అది లోపల నుంచి వచ్చింది అది, రైట్? అండ్ ఇలా వచ్చినవి మనం చేంజ్ చేయాలి, లేకపోతే నువ్వు ఇట్లే ఉండు అని చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్పాలంటే రైట్ హ్యాండర్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. లెఫ్ట్ హ్యాండర్ ఏంటి అందరూ రైట్ హ్యాండ్తో రాస్తున్నారు, నువ్వు ఒక్కడే ఎందుకు లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండ్తో మార్చారా, లోపల ఉన్న న్యూరాన్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. చాలా పెద్ద తప్పు. నా దగ్గరకు వచ్చిన 2-3 క్లయింట్స్ చిన్నప్పుడు తెలియక వాళ్ళ ట్యూషన్ టీచర్ వాళ్ళు ఆ పిల్లవాడిని లెఫ్ట్ హ్యాండర్ నుంచి రైట్ హ్యాండర్గా మార్చింది. ఈరోజు అబ్బాయి సైకలాజికల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి జీవితాంతం వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందుకని అలా వాళ్ళకి ఏదైతే ఉందో దాని నుంచి వెళ్ళడమే బెటర్. కానీ
వాంటెడ్గా ఏవైతే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎస్, మీ నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో. సార్ ఇప్పుడు మీరు ఇది కంప్లీట్ గా సోషల్, బయాలజికల్ అండ్ సైకలాజికల్ అని చెప్పారు కదా. జెనెటిక్స్. అయితే ఫైర్ అనే మూవీ 1996లో రిలీజ్ అయింది ఇండియాలో. దాన్ని రిలీజ్ అయిన 1 డేలోనే థియేటర్లన్నీ పగలగొట్టారు, కాలబెట్టారు అండ్ ఇమీడియట్ గా ఇండియాలో బ్యాన్ చేయించారు ఆ సినిమాను. ఫైర్ అనే మూవీ ఓకే, ఇట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఆస్కార్స్. ఆస్కార్ సెలెక్ట్ అయింది ఆ మూవీ. విన్నా నేను కూడా. ఆ సినిమా డైరెక్టర్ ఒక లేడీ, దీపా మెహతా అని చెప్పేసి ఒక లేడీ, కెనడియన్, ఇండో కెనడియన్ డైరెక్టర్. ఆమె ఫైర్ తర్వాత వాటర్, ఈతర్ ఇలా చాలా సిరీస్లు తీశారు. సో ఫైర్ యొక్క ఓవరాల్ జిస్ట్ ఏంటి అంటే, సినిమా ఏముంటుంది అని అంటే, ఒక ఉమ్మడి కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అవుతాయి. సో పెద్దనేమో కంప్లీట్గా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాడు. ఆయన చాలా దైవభక్తి, గాడ్ ఫియరింగ్ పర్సనాలిటీ, ఊరికే పూజల్లో ఉంటాడు, పునస్కారాల్లో ఉంటాడు, ఇలాంటి హోమాలు, యాగాలు, తీర్థయాత్రలు ఇలాంటి వాటిల్లో ఉంటాడు. అండ్ హీ కంప్లీట్లీ నెగ్లెక్ట్స్ హిజ్ వైఫ్ అన్నట్టు. అండ్ తమ్ముడు వచ్చేసి చాలా కేర్లెస్గా ఉంటాడు, బిజినెస్ని పెద్దగా పట్టించుకోడు, అండ్ పబ్బులు వెళ్తుంటాడు, డ్రైవ్స్కి వెళ్తుంటాడు, అమ్మాయిలతో వెళ్తుంటాడు. అప్పుడే 90sలో వచ్చినటువంటి కొత్త క్లబ్ కల్చర్ని అవలంబిస్తుంటాడు, సరిగ్గా ఇంటికి రాడు, వైఫ్ని పట్టించుకోడు. వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే, ఈ ట్రెడిషనల్గా పెద్ద అన్నయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన భార్య షబానా అజ్మీ, అండ్ ఈ మోడర్న్ గా ఉన్నటువంటి అబ్బాయి ఎవరైతే తమ్ముడు ఉన్నాడో ఈయన భార్య నందితా దాస్. వీళ్ళిద్దరు ఏమవుతారని అంటే, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. ఎవరు కో సిస్టర్స్ ఉన్నారు కదా, యారాళ్ళు అంటాం మన తెలుగులో, వాళ్ళు ఇద్దరు దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే స్టార్ట్ ఏ కైండ్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో ఇది కంప్లీట్ గా ఇండియన్ కల్చర్ కి వ్యతిరేకము, ఇలాంటిది తీయద్దు సినిమా అని అంటున్నారు కానీ, బట్ ర్యాంపాంట్ గా మనం యాజ్ ఎ సొసైటీగా మనం చూస్తుంటే మనకి ఫ్రీక్వెంట్గా కనబడుతుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ కనబడుతుంటాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఇది ఫిజికల్ కాదు, ఇది కంప్లీట్ సైకలాజికల్ అనే విషయం ఈ సినిమాలో ప్రూవ్ అయింది. ఆ సినిమా చాలా హిట్ కూడా, అండ్ ఈవెన్ యూట్యూబ్ లో కూడా ఉంటుంది. 1996 ఫైర్ సినిమాలు చాలా వచ్చిన సిరీస్, ఎవరెవరో తీసారు, అది బ్యాన్ అయింది కాబట్టి అది చూస్తే మనకు అర్థమవుతుంది. సో దీన్ని చెప్పిన ఈ మూవీ ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను ఒకసారి చూస్తాను. ఓకే ఓకే, ఖచ్చితంగా చూసిన తర్వాత దీని మీద ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోండి. బట్ మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటనేది నేను మాట్లాడతాను. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటి సైకలాజికల్, అంటే ఒక సైకాలజిస్ట్ పాత్ర ఉంది. రెండోది ఒక సెక్సాలజిస్ట్ పాత్ర కూడా ఉంది. ఓకే, అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నాకు దాని గురించి తెలియదు. ఓకే, యాజ్ అ సైకాలజిస్ట్గా చూస్తే మనకి బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ క్రేవింగ్ మనందరికీ కామనే. ఓకే, ఫుడ్ తిన్నాక ఒక్క స్వీట్ తినాలి, లేకపోతే ఒక రోజంతా స్వీట్ తినకపోతే మన వల్ల కాదు కొన్నిసార్లు. ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ కావచ్చు, లేకపోతే అడిక్షన్స్ అంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ అడిక్షన్స్. అది ఆల్కహాల్, సిగరెట్, సంథింగ్ 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 సంథింగ్. అలానే ఈ రోజుల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్లో చూసేది పర్న్ అడిక్షన్, ఈ పర్న్ వీడియోస్ చూడటం, రైట్. అలా ఈరోజు వీటన్నిటినీ కూడా వీ కాల్డ్ యాజ్ ఏ, మనకి కావలసినవి అంతకు మించితే దాన్ని అడిక్షన్ అంటాం. ఎంత తినాలో అంత తింటే దట్స్ క్వైట్ కామన్, కానీ అంతకు మించిన దాన్ని అడిక్షన్ అంటాం. అది లేకపోతే మనం ఉండలేము అనుకునే దాన్ని కూడా అడిక్షన్ అంటాం. సరే, ఇప్పుడు ఈ సినిమాలో మీరు చెప్పినట్టు ఇద్దరు భర్తలు పట్టించుకోలేదు, కానీ భార్యలు మాత్రం సెక్షువల్గా ఇద్దరు ఒకటయ్యారు, రైట్. సో లైక్ లెస్బియన్స్ అంటాం. ఇక్కడ ఆడ మగ, ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలుసు సెక్షువల్గా. రెండోది మగ మగ, ఓకే, మేల్ మేల్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిమేల్ ఫిమేల్, వాట్ మనం లెస్బియన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మేబీ ఆ లెస్బియన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎందుకు ఫామ్ అయ్యాయి అంటే 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి, ఆల్రెడీ తనకున్న క్రేవింగ్ ఏదైతే ఉందో ఆ క్రేవింగ్ తీరకపోవడం వల్ల ఏదో ఒక క్రేవింగ్లే. ఇప్పుడు నాకు స్వీట్లో ఐ వాంట్ టు ఈట్ గులాబ్ జామ్ దొరకలేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫుడ్ తింటే ఏదో కనీసం చాక్లెట్ అనేది తింటాం, అవును కదా. ఎందుకు? మనం మన బ్రెయిన్ని ఆ టైంని మన టేస్ట్ బడ్స్ని సప్రెస్ చేయడానికి. అలా మేబీ ఈ సినిమాలో చూపించిన విధానంలో, ఒకసారి నేను సినిమా చూసిన తర్వాత అయితే ఇంకొంచెం క్లారిటీ ఇవ్వగలను. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అలా ఆ క్రేవింగ్ని కంట్రోల్ చేసుకోలేక చేయడం ఒకటి. లేదు, నాకు తెలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఒకేసారి లెస్బియన్స్గా ఉండడం అనేది ఛాన్స్ ఎక్కడుందో. అదే అందుకనే సినిమాని అదే కరెక్ట్గా అక్కడ మనకి లాజిక్ అనేది దొరకడం లేదు. మేబీ ఇద్దరు ఒకరు లెస్బియన్ అయి ఉండొచ్చు, ఒకరు క్రేవింగ్స్ అయి ఉండొచ్చు. అప్పుడు
వాళ్ళు ఇంకొకరికి పరిచయం చేసి ఉండొచ్చు, ఓకే. రైట్? లేదు అంటే ఇద్దరు క్రేవింగ్స్లో ఉండొచ్చు, స్టార్టెడ్ వి కాల్డ్ యాజ్ ఎ లెస్బియన్, రైట్? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఓకే. సో మనము డార్క్ సైకాలజీ అని చెప్పేసి వర్డ్స్ని మనం వింటుంటాము. డార్క్ సైకాలజీ బుక్స్ కూడా ఉన్నాయి మనకి సైకాలజీ. అవును. సో వాట్ ఎగ్జాక్ట్లీ డార్క్ సైకాలజీ అంటే? ఇప్పుడు మనం మాట్లాడుకున్నామని డార్క్ సైకాలజీ దీంట్లోకి సో వస్తాయి, మనం చాలా డార్క్ సైకాలజీ గురించి మాట్లాడుకున్నాము ఇప్పటి వరకు. లెట్ us డ్వెల్ ఇన్ టు ది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది సైకాలజీ. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్లో ఉంటాడు, కాలేజ్కి వెళ్తుంటాడు. ఒక అమ్మాయి లూజ్ హెయిర్తో నడుచుకుంటూ వస్తుంటుంది. ఇద్దరు కొన్ని రోజులు చూసుకుంటారు, తర్వాత నవ్వుకుంటారు, కాలేజ్లో కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత ఒకరికొకరు తొందరగా అట్రాక్ట్ అవుతారు. సో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్ డెవలప్ అవుతుంటుంది. సో వాళ్ళు ప్రేమ కులాన్ని చూడదు, మతాన్ని చూడదు, ప్రాంతాన్ని చూడదు, గుడ్డిది, ఎడ్డిది, పిచ్చిది అని అంటారు కదా. ఇవన్నీ కూడా ఆ టీనేజ్ స్టేజ్లో ఇవన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. సో అప్పుడు వాట్ ఐ హ్యావ్ పర్సనలీ అబ్జర్వ్డ్, అప్పుడు ఉన్న ప్రేమ ప్యూర్ అని అంటారు, నిజమేనా? నిజంగా చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు. దీని గురించి ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఇది ప్యూరా కాదా, అండ్ దీని గురించి డార్క్ సైకాలజీలో మనం కొన్ని విషయాలు మాట్లాడినవి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అంటే ఏంటి అనేది నా పాయింట్. ఓకే. ఓకే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంటారు. అవునవును. రైట్. రైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నా విషయంలో ఏంటి అంటే, ఎప్పుడైతే అమ్మ కడుపులో ఒక పిండం స్టార్ట్ అయిందని తెలిసాక, అది మగో ఆడో, మంచో చెడో, సైకలాజికల్గా ఆర్ సైకియాట్రిక్గా తను స్టేబుల్గా ఉందో లేదో, లేకపోతే ఫిజియోలాజికల్గా తను కరెక్ట్గా ఉందో లేదో, అంగవైకల్యంగా పుట్టిందో, లేకపోతే మెంటల్ రికార్డెడో ఏమీ తెలియకుండా పిచ్చిగా ప్రేమ లోపల పెంచుకుంటుంది అమ్మ. 9 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు అమ్మ ఫస్ట్ సైట్, ఫస్ట్ అమ్మ చూసినప్పుడు ఆ వచ్చే కలిగే లవ్నే నా దృష్టిలో నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ఈరోజు అంటే నేనేమంటానంటే, ప్రేమ ఈజ్ నథింగ్ బట్, ప్రేమ గుడ్డిది ఏం కనిపించదు అలా గుడ్డిగానే ప్రేమలో ఏమీ చూడకుండా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ లవ్ చేయాలి. అమ్మాయి బాగుంది, తెల్లగా ఉంది, లేకపోతే అబ్బాయి బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, లేకపోతే అమ్మాయికి ఎంత ఆస్తులు, ఇలాంటివన్నీ చూసి ప్రేమించేదాన్ని దాన్ని ప్రేమ అని ఎలా అంటారు అయితే నాకు అర్థం కాదు. రైట్. ఇప్పుడు అదే పాయింట్లో టీనేజ్కి వచ్చేటప్పటికి ఆ అమ్మాయిని నవ్వు, ఆ అమ్మాయి చూపులో, లేకపోతే అమ్మాయి ఫీలింగు, అమ్మాయి హావభావాలు, ఇలాంటివి ఏదో ఒకటి ఈ అబ్బాయినో ఈ అమ్మాయినో అట్రాక్ట్ చేస్తాయి. మరి ఇప్పుడు దాన్ని నేను లవ్ అనన్ను, దాన్ని అట్రాక్షన్ ఆర్ ఇన్ఫాక్చువేషన్ అంటాను. ఇన్ఫాక్చుయేషన్. ఓకే. రైట్. మరి అటువంటి అట్రాక్షన్, ఆ ఇన్ఫాక్చువేషన్ ఏంటి అంటే దాన్ని మనం టెంపరరీ అంటాం. కానీ దానికి మన వాళ్ళందరూ లవ్ అని ఒక పేరు పెట్టేసి లవ్ అనే పదాన్ని, దాని స్థాయి తగ్గిస్తున్నారు. ఈరోజు లవ్ అనే పదం ఎంత అద్భుతమైన సార్, అన్కండిషనల్ లవ్. ఈ రోజు మీరు కావచ్చు, నేను కావచ్చు, మనల్ని అన్కండిషనల్గా లవ్ చేసేది ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది అమ్మ నాన్న. అవును, పేరెంట్స్ అంటారు. దాని తర్వాత ఇంకా భార్య, ఇంకొకరు. అవును. అంటే ఈరోజు అటువంటి అన్కండిషనల్ లవ్ ఇచ్చేదే నిజమైన ప్రేమ. బట్ ఇప్పుడు ఆ ప్రేమ అనే వర్డ్ని పక్కన పెట్టేసి మీరు చెప్పినట్టు ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అట్రాక్షన్ అండ్ ఇన్ఫాక్చువేషన్, అవి అంత గొప్పగా ఉంటాయా అంటే ఎస్, ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది నిజంగా ఎంత పవర్ఫుల్. లవ్ కంటే ఈ అట్రాక్షన్, ఇన్ఫాక్చువేషన్ చాలా పవర్ఫుల్. మన హైదరాబాద్ మేడ్చల్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలుసు. జస్ట్ 16 ఏళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయ్యాడని చెప్పి వాడి కోసం ఓకే లేచిపోతే అమ్మ వెళ్ళి మళ్ళీ తీసుకుని అమ్మాయి ఇలాంటివి చెయ్యొద్దు, నువ్వు ఎవరితో వెళ్ళొద్దు, నువ్వు కావాలంటే బాగా చదువుకొని, కావాలంటే వాడినే కావాలంటే మళ్ళీ ఇచ్చి పెళ్లి చేస్తానని ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక తల్లిగా నన్ను, నా లవర్ని విడతీస్తావా అని చెప్పి ఆ రోజు నైట్ అమ్మాయి ఫోన్ చేసి తల్లిని, ఆ కూతురు, ఆ లవరు కలిసి తల మీద సుత్తితో కొట్టి ఆ తల్లి చచ్చి ఇంకా కొన ప్రాణంతో కొట్టుకుంటుంది. అటువంటి కొన ప్రాణంతో కొట్టుకుంటుంది అని చూసి ఇంకా చచ్చిపోలేదా ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళ లవర్ వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం దూరం మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇంకా నా తల్లి పూర్తిగా చనిపోలేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి పిలిపించి పూర్తిగా చంపించి పంపించిన 16 ఏళ్ల కూతురు. బికాస్ ఇన్ఫాక్చువేషన్, ఆ డోపమైన్ రష్ కావాలి వాళ్ళకి, ఆ చీప్ డోపమైన్ కావాలి. దానికోసం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో తెలియకుండా ఇందాక మనం మాట్లాడినట్టు ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్
పని చేయదు, డెసిషన్ మేకింగ్ లాజికల్ బ్రెయిన్ పని చేయకుండా కేవలం ఎమోషనల్ బ్రెయిన్ మీద మాత్రమే ఆధారపడి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈరోజు కొన్ని లైఫ్లు నాశనం అయిపోతున్నాయి, కొన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. సార్ యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు చాలా స్కూల్స్, కాలేజెస్, సెషన్స్ తీసుకుంటారు, విజిట్ చేస్తుంటారు కదా, అవును. పిల్లల మీద అంటే ఈ యూత్ మీద మీకున్న ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ లేదా ఒక పాజిటివ్ ట్రెండ్ని కానీ మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. సార్ పాజిటివ్ నెగిటివ్ అనేది మీరు అడుగుతున్నారు. ఈరోజు మనం జెన్-జీ జనరేషన్ అంటున్నాం. ఈ జనరేషన్ వాళ్ళని జెడ్ జనరేషన్. ఈ జెన్ జనరేషన్ వాళ్ళలో రియల్గా పాజిటివ్ చెప్పాలి అంటే వాళ్ళకున్నంత క్యాపబిలిటీ, వాళ్ళకున్నంత ఎబిలిటీస్ ముందు జనరేషన్స్కి లేవు. ఓకే. అంటే సింపుల్గా లాజిక్ ఏంటి అంటే మన తాతగారి కంటే మన నాన్నగారు ఫాస్ట్, మన నాన్నగారి కంటే మనం ఫాస్ట్, మనకంటే ఈరోజు మన పిల్లలు ఫాస్ట్, చాలా ఫాస్ట్, రైట్? అదే పాజిటివ్. కానీ దాన్ని కరెక్ట్గా కానీ మనం కానీ వాళ్ళని రైట్ వేలో ట్యూన్ చేయగలిగితే వారు మెరాకిల్స్ క్రియేట్ చేస్తారు సార్, రైట్? ఈరోజు అటువంటి మెరాకిల్స్ క్రియేట్ చేయడమే వాళ్ళ పాజిటివ్. కానీ ఈరోజు అది రాంగ్ డైరెక్షన్లో, అంటే రైట్ డైరెక్షన్లో కంటే అది రాంగ్ డైరెక్షన్లో ఎక్కువ వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు సౌత్ కొరియాలో BTS సిరీస్లు, కొరియన్ సిరీస్లను చూసి వాళ్ళగా ప్యాంట్స్, షర్ట్స్, లూజ్, ఎక్స్ట్రా లార్జ్ టీషర్ట్స్, షర్ట్స్, హెయిర్ స్టైల్స్, అమ్మాయిలు ఈవెన్ మొన్న 3 అమ్మాయిలు వాళ్ళకి పాస్పోర్ట్ కూడా లేదు, కొరియాకి వెళ్ళిపోదామని చెప్పేసి ముంబై దాకా వెళ్ళారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే వెన్ దే ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. ఇక్కడ తెలుగు స్టేట్స్లో వాళ్ళ మీద కిడ్నాప్ కేసు లాంటిది ఏదో మిస్సింగ్ కేసు ఫైల్ అయితే వచ్చేసారు మళ్ళీ వాళ్ళు. సో రియల్గా ఈ సౌత్ కొరియా నిజంగా ఇండియన్ యూత్ మొత్తాన్ని ఈ జెన్ ఆల్ఫా అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఎంత మెస్పరైజ్ చేస్తుంది అసలు. నాకు మామూలుగా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. నేను డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ ఉంటాను. అలా నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగా, మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు అని. అబ్బాయిలను అడిగితే అబ్బాయిలు ఏవో కొంచెం డిఫరెంట్ చెప్పారు, కానీ అమ్మాయిలు మాత్రం దాదాపు మీరు చెప్తే నమ్మరు 85% ఆఫ్ ద గర్ల్స్ సార్ నార్త్ కొరియా, సౌత్ కొరియా, అంటే కొరియా, నార్త్ కొరియాకి వెళ్ళలేదు, అందుకని సౌత్ కొరియా. అప్పుడు నేను అడిగాను సౌత్ కొరియా ఎందుకు అని. అప్పుడు వాళ్ళు చెప్పడం BTS, డ్రామాస్, కొరియన్ డ్రామాస్, రైట్. అస్సలు ఇవన్నీ చెప్తుంటే నాకు ఏమి చూసి వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే పాయింట్ నేను కనుక్కోవాలని వెయిట్ చేస్తాను. నెక్స్ట్ సెషన్ మళ్ళీ వేరే స్కూల్లో ఉంది, మన ఫస్ట్ సెషన్ జరిగింది. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా తేడా తెలియదు, ఇద్దరు మీరు వాళ్ళని చూస్తే మనం కనుక్కోలేము ఇది అమ్మాయా అబ్బాయా అని చెప్పి. అలా కూడా తేడా తెలియకుండా ఏదో స్మూత్గా, ఏదో సాఫ్ట్గా, ఏదో బాగా ఉన్న జనరేషన్స్ని ఈరోజు వీళ్ళు ఇష్టపడుతున్నారు అంటే మేబీ డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు. అది కేవలం నాట్ ఓన్లీ ద లుక్ కాదు, సైకలాజికల్గా మన ట్రెండ్ అంటాం కదా, ఏ ట్రెండ్ స్టార్ట్ అయితే మన వాళ్ళు గొర్రెల్లాగా కళ్ళు మూసుకొని పోతా ఉంటారు. అది కరెక్టా తప్ప మంచా చెడ ఏం ఆలోచించరు. అలా ఇప్పుడు నడిచే ట్రెండ్ ఏదైతే ఉందో BTS, మేబీ ఈ వీడియో కింద ఈ రీల్ కింద చాలా మంది నెగిటివ్ కూడా కామెంట్ చేయొచ్చు. BTS ఫ్యాన్స్ అందరూ గట్టిగా కామెంట్ చేయొచ్చు, గట్టిగా మీరు కామెంట్ చేయండి, గట్టిగా తిట్టండి. ఓకే, తిట్టినప్పుడే ఆటోమేటిక్గా వీడియో వైరల్ అవుతుంది, ఇంకో 10 మందికి వెళ్ళి ఎస్ ఇలాంటిది రాంగ్ ట్రెండింగ్లోకి పిల్లలు వెళ్ళడం వల్ల వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా నెగిటివ్గా మారుతుంది. సార్ మీరు ట్రెండ్ గమనించారా? ఒకప్పుడు హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అన్నా, లేకుంటే మిమ్మల్ని ఎవరిని మోటివేట్ చేశారా అంటే అబ్దుల్ కలాం గారి పేరు, అంబేద్కర్ గారి పేరు, గాంధీ గారి పేరు, సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు పర్టికులర్లీ ఈ IPL సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక క్రికెటర్ పేరు లేదా ఒక సినిమా స్టార్ పేరు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనం చూస్తుంటాము. 2 వర్గాలుగా, 2 డివిజన్స్గా చీలిపోయి ఇప్పుడు RCB గెలిస్తే ఎంత పిచ్చిగా చేశారు, 13-14 మంది అక్కడ తొక్కిస్లాట్లో చనిపోయారు. సో క్రికెట్ మేనేజ్మెంట్ బాగానే ఉంది, టీమ్స్ బాగానే ఉన్నాయి, ఆ కప్పు గెలిచిన వాళ్ళు బాగానే ఉన్నారు, రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ దాంట్లో పడిపోతున్నారు. ఒకప్పటికి ఇప్పటికి ఎందుకు ఈ సడన్ పారాడైమ్ షిఫ్ట్ అని వచ్చింది అని అనుకుంటున్నాను. ఎస్, మీరు చెప్పిన పారాడైమ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ప్రతి జనరేషన్లో ఉంది, ఒక్కొక్కటి ఉంది. కానీ ఈరోజు మనం ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడతాం. కానీ ఎప్పటి నుంచో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాం, ఫేస్బుక్ ఇంతకుముందు మంచిగా ఉండేది. ఫేస్బుక్లోకి ఎవరైతే మన ఫాదర్స్, అంకుల్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళంటి వాళ్ళు వచ్చారో, ఇప్పుడున్న యంగ్స్టర్స్, యూత్ అందరూ కూడా
ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు షిఫ్ట్. చాలామంది ఫేస్బుక్ అకౌంట్స్ లేవు, ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఎందుకు? ఎక్కడైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో అక్కడ న్యూ పీపుల్ ఉండరు. ఎక్కడైతే అంటారు కదా కొత్త నీరు వచ్చే దగ్గర పాత నీరు వెళ్ళిపోతుందని, అలా ఇప్పుడు రివర్స్ ఏంటంటే పాత నీరు వచ్చే దగ్గర కొత్త నీరు వెళ్ళిపోతుంది. అలా ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళు ఓల్డ్ ఆర్ అంటే మన సాంప్రదాయాలను కావచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీని కావచ్చు, లేకపోతే మిగతా ఏవైతే ఇటువంటి ఓల్డ్ సినారియోస్ ఉన్నాయో వాటిని ఇష్టపడరు. పాత సినిమాల్ని వల్ల ఇంట్లో కొట్టుకొని నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ కేసులు ఉన్నాయి. ఓకే, ఏం లేదు, అసలు ఏమీ లేదు, కేవలం మా ఇంట్లో మా నాన్న పాత సినిమాలు పెడుతున్నాడు సార్. ఓకే, దానివల్ల పెద్ద గొడవ అయిపోయి పిల్లవాడు నాన్న మీదకి చెయ్యెత్తి రీజన్ అంతే, రిమోట్ ఇవ్వట్లేదు, రిమోట్ ఇవ్వడం లేదు, అసలు ఎప్పుడు చూసినా ఏంటి అని చెప్పి ఆ పాత సినిమాలు నోటుకు వచ్చినట్టు తిట్టి, పెద్ద పెద్ద ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పెద్ద మంచి సినిమాలు కదా, వాటన్నిటి వాళ్ళని కూడా నోటుకు వచ్చినట్టు తిట్టి నా దగ్గరకు వచ్చిన కేసులు. అంటే ఈరోజు ఓల్డ్ ఈజ్ వరస్ట్ అనుకుంటున్నారు, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఇప్పుడు తెలుసుకోరు వాళ్ళు. కొంత ఏజ్ దాటాక, ఆ టీనేజ్ 23, 24, 25 దాటాక అప్పుడు వాళ్ళకి ఈ విలువ తెలుస్తుంది. అంటే ఆ షిఫ్ట్ ఎందుకు అంటే దే డోంట్ వాంట్ టు బీ విత్ అస్. సో మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నేను పాయింట్ చెప్తాను మీకు. 4000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ నాగరికతలో ఫరో అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు సమాధి మీద ఇలా రాపించుకున్నాడంట, ఈ కాలం చెడిపోయింది, మారిపోయింది, ఇదంతా యుగాంతానికి దారి, ఈ కాలం మొత్తం కంప్లీట్గా పాడైపోయింది. ఆ 4000 సంవత్సరాల క్రితం ఉన్న మాట ఈ రోజుకు మనము చెప్తున్నాము. సో ఏం చేంజ్ అవ్వలేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అసలు చేంజ్ అయ్యేది ఎవరు, చేంజ్ అవ్వాల్సింది ఎవరు? సార్ ఆ విషయం చెప్పడానికి నేనెవరు, వినడానికి వాళ్ళెవరు? ఓకే, విన్నా ఈరోజు మన పాడ్కాస్ట్ విన్నా మారాలి అనుకుంటే మారుతారు, లేకపోతే లేదు. సింపుల్ సార్. నా విషయంలో నేను ఫాలో అయ్యేది ఏం మార్పు రావాలి సమాజంలో అంటే నీ వల్ల ఎవడు బాధపడకూడదు. ఓకే, నువ్వు చేసే పనుల వల్ల. రెండోది, నీకు లాభం వస్తుంది కదా అని చెప్పి ఎదుటివాడికి నష్టం చేసే పని మాత్రం నువ్వు చేయొద్దు. రెండోది. అండ్ మూడోది చాలా 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 ఇంపార్టెంట్, అసలు మనందరం దేనికోసం పరిగిస్తున్నాం? రైట్. దేనికోసం పరిగిస్తున్నాం సార్? తినడానికి ఎంత కావాలి, వేసుకోవడానికి ఏం కావాలి, ఉండడానికి ఏం కావాలి, తిరగడానికి ఒక కారు సరిపోదు కదా. అలా ఈరోజు అంటే ఇది మళ్ళీ ఒక కరప్షన్లోకో లేకపోతే దీంట్లోకి వెళ్తుందేమో టాపిక్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈరోజు మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఏ నెట్, ఒక వల, ఒక్క దగ్గర కదిలితే చాలు మిగతా అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అలా ఈరోజు నిజంగా మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరిని ఎంచుకుంటున్నాం, అసలు అతని పొజిషన్ ఏంటి, మనం అతనికి ఓటేస్తున్నాము అంటే మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, మనం ఎటువంటి వ్యక్తికి వేస్తున్నాం అంటే ఈ డైనమిక్స్ అంటారు. ఈ డైనమిక్స్ ఏమీ ఆలోచించకుండా కంప్లీట్గా నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను ఒక్కడే బాగుండాలి, నా ఫ్యామిలీ ఒక్కటి ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్టపోయినా నాకు అనవసరం అనే ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఎప్పుడైతే దీంట్లోంచి బయటికి వస్తే మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది సార్. ఓకే, రైట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు, ఇంటర్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, తర్వాత పీజీలో కావచ్చు, ఒక పియర్ ప్రెషర్ అనేది ఉండేది. వాడు వేసినట్టు జీన్స్ నేను వేయాలి, వాడి బట్టలు నేను వేయాలి, వాడిలాగా నేను హెయిర్ స్టైల్ చేసుకోవాలి, వాడిలాగా నేను బైక్ మీద రావాలి, కార్లో రావాలి, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటివి చూశాను. ఎప్పుడైతే నా చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్కి వచ్చాను, చాలామంది అమ్మాయిలకి ఆ రోజుల్లో, అప్పుడు జనరలైజ్ చేసి చెప్పట్లేదు బట్ నా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, ఈ బాయ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. బట్ ఒక రూమ్లో 5గురు ఉంటే, ఒకరికో ఇద్దరికో ఉంటే ఫోన్, అప్పట్లో ఐడియా సిమ్లు 20 రూపాయల బ్యాలెన్స్ వేసుకుంటే నైట్ అంతా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. సో ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి తెలిసి మిగతా 4 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి పీర్ ప్రెషర్లో వాళ్ళు కూడా బాయ్ ఫ్రెండ్ని చూసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. బైక్ కావచ్చు, బట్టలు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లవ్ కావచ్చు, లేదా ఇంకేదైనా హెయిర్ స్టైల్, జడతో బాగా నూనె పెట్టుకొని జడతో వచ్చి మందార పువ్వు పెట్టుకున్న అమ్మాయి వీడికి వచ్చిన తర్వాత లూజ్ హెయిర్తో హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకొని కంప్లీట్గా సీరమ్ అదంతా చేసేసి కొంచెం కంప్లీట్గా మారిపోయిన ఒక పారాడైమ్ షిఫ్ట్ మనకు కనబడుతుంటుంది. సో ఎవరిని ఈ పీర్ ప్రెషర్ అనేది నిజంగా ఒక స్ట్రెస్ క్రియేట్ చేస్తుందా, అంటే డిప్రెషన్ని, స్ట్రెస్ని క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు నాకు జుట్టు లేదు,
ఇంకొకటి పవన్ కళ్యాణ్ లాగా మంచి హెయిర్ స్టైల్ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అంటే జుట్టు విషయంలోనే కాదు అన్ని విషయాల్లో అన్నిట్లో. ఇది ఏమైనా యూత్లో కామన్గా కనిపించే ఒక పదం ఏంటంటే చాలా స్ట్రెస్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డిప్రెషన్ అని అంటుంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డిప్రెషన్? ఎస్, మీరు ఇప్పుడు అడిగిన ఈ కంపారిజన్ అండ్ డిప్రెషన్ వీటన్నిటిలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపారిజన్స్ వల్ల పిల్లల లైఫ్లో ఏమైపోతున్నాయి ఎలా అయిపోతున్నాయి అనేది ఒక పాయింట్లో హైదరాబాద్లోనే ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదవడానికి వచ్చాడు. థర్డ్ ఇయర్లో ఒక పరిస్థితి జరిగింది. ఆ థర్డ్ ఇయర్ లాస్ట్ సెకండ్ సెమ్లో వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ పోయింది. ఏం పోయింది అంటే, మీ పిల్లవాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మీరు తొందరగా రండి అని. తెలంగాణలో కాలేజు, ఆంధ్రాలో ఇల్లు. ఏమైంది అని చెప్పి పూర్తిగా తెలుసుకునే లోపలే వాళ్ళమ్మ ఆ మాట విని హార్ట్ అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి సివియర్ అయి ఆమె చనిపోవడం జరిగింది. ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. అసలు ఏం జరిగిందని చెప్పి ఒక్కసారి చూస్తే ఆ పిల్లవాడు పియర్ ప్రెషర్, ఇప్పుడు మీరు చెప్తున్న పియర్ ప్రెషర్ కోసం ఆ బైక్స్ కావచ్చు, ఆ ఐఫోన్ కావచ్చు, ఇలాంటివన్నిటి కావాలి అని చెప్పి దొంగతనం చేయడానికి పాల్పడి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తను పోలీసులకి చిక్కిపోయాడు. ఆ విషయం అమ్మకి తెలిసి గుండాగి చచ్చిపోయింది. ఇప్పుడు నాన్న ఆమె చచ్చిపోయింది అక్కడ ఉండాలా, వీడి పోలీస్ స్టేషన్లో తీసుకురావాలా, ఎంత వన్ డేలో జరుగుతుంది సైమిల్టేనియస్గా. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అమ్మ అక్కడ గుండాకి చనిపోయింది. ఇప్పుడు మధ్యలో నాన్న పరిస్థితి తీసుకుంటే, ఈరోజు ఈ పిల్లవాడి పరిస్థితి తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటే కేవలం ఇదంతా కేస్ స్టడీ చూస్తే లాస్ట్లో కంక్లూషన్ ఏంటి అంటే, మీ పిల్లవాడు పక్కన వాళ్ళని చూసి ఆ పియర్ ప్రెషర్, నాకు ఇది కావాలి, నాకు ఇలా కావాలి, నా లైఫ్ ఇలా కావాలి అని అనుకోవడం వల్లే ఈరోజు మొత్తం జరిగింది సార్. అంటే ఓవరాల్గా ఈరోజు ఆ పియర్ ప్రెషర్ అనేది మనుషుల్ని చంపే అంత దూరం కూడా తీసుకెళ్తుంది. రెండోది డిప్రెషన్. ఒకప్పుడు మనకు తెలియదు అసలు ఈ వర్డ్స్ అన్ని, మనం 10th లో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు 6th క్లాస్ పిల్లలు నా దగ్గరకు వచ్చి సార్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను సార్, అసలు దానికి పూర్తి అర్థం కూడా తెలుసలేదు వాళ్ళకి. ఏదైనా కొంచెం టెన్షన్ పడిపోతే, సార్ నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను సార్, నాకు యాంగ్జైటీకి ఏమైనా ఉంటే చెప్పండి సార్, టెక్నిక్స్ ఏమంటే చెప్పండి సార్ అంటే నాకు నవ్వు వస్తుంది. నాకు నవ్వు వస్తుంది. దాన్నే మనం ఓవర్లోడింగ్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఈరోజు సోషల్ మీడియా ద్వారా దీని కావచ్చు, తెలియకుండా ఓకే, దాని మీనింగ్ తెలియకుండా ఏం తెలియకుండా ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల నాకు అది ఉందేమో, నాకు ఇది ఉందేమో అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వడం. అలా ఇప్పుడు ఆ డిప్రెషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే, డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో రెగ్యులర్గా చాలామందికి చూస్తున్నాం. కానీ మరి స్టూడెంట్స్ ఏరియాలో చూస్తే ఆ డిప్రెషన్ ఎలా ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ మధ్య నేను ఒక సెషన్లోకి పోయి మాట్లాడిన తర్వాత వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మా ఆఫీస్కి ఫోన్ వచ్చి మాకు ఇలా అర్జెంటుగా సార్తో ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలి, వీడియో కౌన్సిలింగ్ కావాలి అన్నారు. సరే అని చెప్పి ఆ మదర్ది తీసుకున్నాను. ఆ అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అవుతున్నాడు. ఏమైందమ్మా అంటే, సార్ మీరు పేరెంటింగ్ సెషన్ చెప్తుంటే విన్నాను, అందులో ఒక పాయింట్ నాకు భయం వేసింది సార్ అనింది. ఏంటి అంటే, మా కొడుకు నవ్వడం ఆపేశాడు సార్. ఏదో మనం చాలా సింపుల్ అనుకుంటాం, కానీ ఇట్స్ బిగ్ చేంజ్. పిల్లలు నవ్వడం ఆపేశారా, వాళ్ళు ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. ఫస్ట్ వన్. రెండోది, ఎప్పుడు చూసినా లోన్లీగా ఉండాలనుకుంటున్నారా, ఎప్పుడు చూసినా ఒక రూమ్లో చీకట్లో ఉండాలనుకుంటున్నారా, అతిగా నిద్రపోతున్నారా, లేదా అస్సలు నిద్రపోవడం లేదా, లేదా సరిగ్గా తినడం లేదా, లేదా ఓవర్గా తింటున్నారా, ఇలాంటివన్నీ కూడా డిప్రెషన్కి సంబంధించిన సిమ్టమ్స్. ఇవి తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారు, అలిగాళ్లే ఎన్ని రోజులు ఉంటారు ఉందాంలే అని చెప్పి వాళ్ళు అనుకుంటే కాదు, వాళ్ళు ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించాలి. పిల్లలు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, డిప్రెషన్ అది ఒకేసారి రాదు సార్ స్టేజ్, అది ప్రెషరు, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలా స్టేజెస్ మారుతూ డిప్రెషన్కి వస్తుంది. ఆ డిప్రెషన్లోకి వచ్చిన తర్వాత మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ వాళ్ళకి ఎక్కువ సూసైడికల్ థాట్స్ వస్తుంటాయి. ఆ సూసైడికల్ థాట్స్ని ఈరోజు మనం ఆపాలి అంటే ముందు మనకి దానికి తగిన సిమ్టమ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు అలా తెలిసిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా వెయిట్ చేయరు, ఖచ్చితంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోతే అండి, అవును చాలాసార్లు ఇప్పుడు తిరిగి రాదు. అవును, ఇప్పుడు చూస్తుంటాము, ఒక అమ్మాయి చాలా కామన్గా నడుచుకుంటూ వెళ్తుంది, ఆ వరండాలోకి వెళ్ళిన తర్వాత 4th ఫ్లోర్ నుంచి దూకేస్తుంది. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ చూశాను. ఒక అబ్బాయి ఫీజు కట్టాలి తీసుకురా అని చెప్పి అడిగినప్పుడు, చెన్నైలో అనుకుంటా, ఇక్కడ కూడా కొన్ని కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్లో జరిగింది. అడిగినందుకు డైరెక్ట్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేసి దూకేశాడు, 4th ఫ్లోర్ నుంచి దూకేశాడు. ఇలాంటి ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అవుట్ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు
నాకు తెలిసి ఇది 2016 నాట్ 16 2019లో జరిగింది. విపరీతమైనటువంటి పిల్లలు, అంటే ఆ ఇయర్ ఏమైంది అని అంటే తెలంగాణలో జరిగింది. ఆ ఇయర్ ఏమైంది అని అంటే కొంత మిస్ మ్యాచ్ అయిన రిజల్ట్స్. చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. రీకరెక్షను లేకపోతే మళ్ళీ రాసుకోవచ్చు కదా, మళ్ళీ ఫీజు కట్టుకొని మళ్ళీ సప్లిమెంటరీ లాంటిది రాసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. బట్ ఆ ఇయర్ ఏంటి అని అంటే ఒక 30-40 మంది పిల్లలు బిల్డింగ్ల మీద దూకి చనిపోయారు. తెలుసు మనకి, ఆ న్యూస్ కూడా చాలా వైరల్ అయింది అప్పుడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నేను పవన్ వెళ్ళి కవర్ చేశాం కూడా అది ఆ న్యూస్. చాలా మంది పోలీసులు వచ్చారు, చాలా మంది ఈ సివిల్ సొసైటీకి సంబంధించిన పియర్ గ్రూప్స్, ప్రెషర్ గ్రూప్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. వాస్తవానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప నేత, ఆయన ఒక కోర్టులో ఒక కేసు వాదిస్తున్నప్పుడు ఆయనకు ఒక బంట్రోత్ వచ్చేసి ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ చదివి ఆయన జేబులో పెట్టుకొని మళ్ళీ కేసు వాదిస్తాడు. వాస్తవానికి ఆ లెటర్లో ఏముంది అని అంటే మీ వైఫ్ చనిపోయింది అని చెప్తాడు. కానీ ఆ లెటర్ చదివిన తర్వాత కూడా దాన్ని పెట్టుకొని ఆ కేసు మొత్తం వాదించి కేసు గెలిచిన తర్వాత అప్పుడు వెళ్తాడు. ఎంత మానసికంగా స్టబన్గా ఉన్నటువంటి ఒక జనరేషన్ని చూసాము. ఎగ్జాక్ట్లీ. చిన్న చిన్న మాటలకి, అంటే సెల్ ఫోన్ ఇవ్వలేదని, రిమోట్ ఇవ్వలేదని చెప్పేసి, సినిమాకి తీసుకెళ్ళలేదని చెప్పేసి, ఇలాంటి కొన్ని బర్త్డేకి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి పార్టీ చేస్తూ అంటే డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి, ఇంత ఇన్సెన్సిటివ్ అండ్ ఇంత సెన్సిటివ్. ఓవైపు 20-30 కత్తిగాట్లతో హాని చేసే ఒకటి వస్తుంది, ఇంకొకటి ఏమో వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకునేంత సెన్సిటివ్గా ఎందుకు తయారవుతున్నారు వస్తారు సార్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఎవరో గురించి ఎందుకు, నా గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 10th క్లాస్ కంప్లీట్ చేశాను, ఇంటర్ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, మళ్ళీ దాంతోపాటు డిప్లొమా ఏవైతే సైకాలజీలో కొన్ని డిప్లొమాస్ ఉన్నాయో అవి కంప్లీట్ చేశాను. నౌ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి విత్ స్విట్జర్లాండ్ యూనివర్సిటీ ఇన్ సైకాలజీలో నేను స్విట్జర్లాండ్ యూనివర్సిటీతో పిహెచ్డి చేస్తాను. ఇప్పుడు ఆన్ కెమెరా చెప్తున్నాను, నా సర్టిఫికేట్లన్నీ నాకు, నా మార్కులు నా సర్టిఫికేట్లు ఈ రెండు నా నాలుగు గీసుకొని కూడా పనికి రావడం లేదు. ఈరోజు అవి నాకు నాలుగు గీసుకొని కూడా పనికి రావడం లేదు, బట్ నా నాలెడ్జ్, నా స్కిల్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈరోజు నన్ను ఇలా నిలబెట్టాయి. అంటే ఈరోజు నా పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పి పెంచుతున్నారు. నీకు మార్కులు రాకపోతే నీ లైఫ్ వేస్ట్, నువ్వు వాడికి అన్ని వచ్చి నీకెందుకు రాలేదు, వాడు నువ్వు ఒకే క్లాస్ కదా, వాడు అలా చదువుతున్నా, ఇలా ప్రతి దాంట్లో ఇంతకుముందు నా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా చేశాను. వెంటనే కౌన్సిలింగ్ అయింది మా అమ్మాయిది, వెంటనే బయటకు వెళ్ళింది, వెంటనే నేను కౌన్సిల్ చేశాను. ఆ వీడియో ఏంటి అంటే, అమ్మాయి చెప్తుంది, సార్ మా అమ్మ నాకు ఇంటర్లో 92 or 94% వస్తే వాళ్ళకి చూడు అంత పర్సంటేజ్ వచ్చింది, నీకెందుకు ఎంత తక్కువ వచ్చింది, 92-94 తక్కువ అని మా అమ్మ నాకు రిజల్ట్స్ వచ్చి వారం అయితే ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు సార్, అందుకని నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను సార్ అని చెప్పి. ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఏమన్నా లేదు. అంటే ఈరోజు నిజంగా పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? నిజంగా పిల్లల మీద సార్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదా, లేకపోతే పిల్లల్ని ప్రెషర్ పెట్టకూడదా అంటారు. నేనేమంటానంటే, ఎక్కడ ప్రెషర్ పెట్టాలి ఎక్కడ ప్రెషర్ పెట్టకూడదో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే ఎలా ప్రెషర్ పెడతానంటే, నువ్వు ఈ జంక్ ఫుడ్ తినకూడదు, ఈ ప్యాకెట్ ఫుడ్ తినకూడదు అని ప్రెషర్ పెడతా. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంత కష్టపడుతున్నావు కదా, ఇంత కష్టపడిన తర్వాత నీ బ్రెయిన్కి బాడీకి రెస్ట్ కావాలి కదా, మరి రోజుకి 8 గంటలు ఎందుకు నిద్రపోలేకపోతున్నావు, ఎందుకు 9 గంటలు నిద్రపోలేకపోతున్నావు అని నేను అడుగుతా. నేను ఇంకో దగ్గర ఎక్కడ ప్రెషర్ పెడతాను? ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే, అరే ఎందుకు కూర్చొని మాట్లాడు, మామయ్యతో ఎందుకు మాట్లాడు, ఎందుకు ఫోన్ తీసుకొని వచ్చి బెడ్రూమ్లో కూర్చుంటావు అని నేను ప్రెషర్ పెడతా. అంతేకాని ఈరోజు పొద్దున్న లేసినప్పటి నుంచి చదువు 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 అని చెప్పి ప్రెషర్ పెట్టడం వల్ల హ్యూమన్ సైకాలజీ ప్రకారం సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన బ్రెయిన్ ఏది కావాలంటే అది వద్దంటది, ఏది వద్దంటే అది కావాలంట. అంటే ఆ పని చెయ్యొద్దు అంటే అదే పని చేస్తుంది, ఆ వీడియో చూడొద్దు అంటే అదే వీడియో చూస్తుంది. అలా ఈరోజు పిల్లల్ని చదువు 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 అని చెప్పడం వల్ల ఏమైంది, కంప్లీట్గా వాళ్ళకి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ పోవడం తప్పితే మిగతాది కొత్తది క్రియేట్ చేయడం. దీనికి సరే సార్ మీరు సైకాలజిస్టు, మీకు ఒక కొడుకు ఉన్నాడు, మరి మీ కొడుకుని ఎలా పెంచుతున్నారు అంటే, నేను ఒక మాట అందరికీ చెప్తాను,
నా కొడుకుని నేను ఎలా పెంచుతున్నాను అంటే వాడికి 9 years, వాడు 4th class చదువుతున్నాడు. బై మిస్టేక్ ఎప్పుడో చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక్కసారి ఎప్పుడో మా సోఫాలో ప్రోగ్రెస్ కార్డు పడిపోతే బై మిస్టేక్ చూశాను. అదేంటి సార్ బై మిస్టేక్ అంటున్నారంటే, ఎస్, నేను వాడి ప్రోగ్రెస్ కార్డ్ చూడను. ఏదైనా ఉంటే వాళ్ళ అమ్మ చూసి సైన్ పెట్టి పంపించేస్తుంది. ఎందుకు నేను చూడను అంటే, వాడి ప్రోగ్రెస్ కార్డ్ చూసి వాడి ప్రోగ్రెస్ నేను తెలుసుకుంటే నేను వాడు తండ్రి నెట్ అవుతాను. వాడు నా నుంచి వచ్చాడు కదా, నా జీన్ కదా, వాడి గురించి నాకు తెలియకుండా ఎట్లుంటుంది. ఈరోజు నిజంగా వాడి ప్రోగ్రెస్ ఎక్కడ చూడాలి అంటే వాడి బిహేవియర్లో, వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాడి ఆలోచన విధానం ఏంటి, వాడి హ్యాబిట్స్ ఏంటి, వాడి డైలీ లైఫ్లో ఏం చేస్తున్నాడు, ఏమి చెయ్యకూడదు, ఏమి చెయ్యాలి, ఇలాంటివి నేను వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తున్నాను. అంటే ఈరోజు నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటి అంటే, మార్కులను పట్టి మంచి మార్కులు వస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయడము, లేకపోతే తక్కువ మార్కులు వస్తే నువ్వు వేస్ట్ అనడమో కాదు. వీటిని పట్టి నువ్వు ఎక్కడ కరెక్ట్గా ఉన్నావు, ఎక్కడ రాంగ్గా ఉన్నావు, ఎక్కడ మైనస్లో ఎక్కడ ప్లస్లో ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాళ్ళని కరెక్ట్ చేయడం అమ్మా నాన్న బాధ్యత. రైట్? అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ అడిగిన ఈ విషయానికి ఏదైతే ఉందో, ఎందుకంత సెన్సిటివ్గా తయారవుతున్నారు అంటే దానికి 100% కారణం అమ్మా నాన్న. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నేను వాళ్ళ పేర్లు ఏమీ ఏది ఎక్కడ రివీల్ చేయలేను. ఇట్స్ మై కంప్లీట్లీ నా కౌన్సిలింగ్ సెంటర్లో జరిగిన విషయం. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి అద్భుతంగా పెంచారు. బాగా చదువు, బాగా చదువు, బాగా చదువు, బాగా చదువు, బాగా చదువు అని చెప్పి ఐఐటీలో కూడా ర్యాంక్ కొట్టించారు. ఇప్పుడు అబ్బాయి ఫారెన్లో ఒక పెద్ద కంపెనీ, ఆ కంపెనీ పేరు చెప్పిన వెంటనే టక్కన గుర్తొచ్చేస్తుంది అందరికీ. అంత పెద్ద కంపెనీ, వరల్డ్ నెంబర్ 1 కంపెనీ. ఆ కంపెనీలో ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి 1000 కాదు, లక్షలు కాదు, సంవత్సరానికి కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు చూసాం కదా. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ ఎవరైతే చేసుకున్న భార్యని ఎంత డిఫరెంట్గా మాట్లాడుతున్నాడంటే, అబ్బా నీకు సరిగ్గా మార్కులు రాలా, నువ్వు వేస్ట్, నువ్వేమైనా ఉద్యోగం ఇస్తున్నావా, నీ భార్య తను, అబ్బా నువ్వు వేస్ట్ అని చెప్పి మాట్లాడే యాటిట్యూడ్, మనస్తత్వం, బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది? పెంపకమే కదా. అంటే ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే, పిల్లల్ని రేపటి రోజు కేవలం డబ్బు కాదు, కేవలం చదువు కాదు, కేవలం సక్సెస్ కాదు, ఈ మూడిటికి మించి మనిషిని అర్థం చేసుకునే తత్వం పెంచగలిగితే లైఫ్లో వాళ్ళ కంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. దాన్నే మనం పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ అంటాం. ఈరోజు ఎన్ని ఏళ్ళు రాని ఏమున్నా రాబోయే 30 ఏళ్ళు పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ ఎవరికైతే మనుషుల చేత పని చేయించుకోవడం తెలుసో వాళ్ళే రేపు కింగ్లు కాదు, కింగ్ మేకర్స్ వాళ్ళు. అలాంటి స్కిల్ ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్లో చూడాలి, చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఫోన్లో కానీ ట్యాబ్లో సిస్టంలో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు దారి తప్పుతున్నారా, కట్టు తప్పుతున్నారా అని చెప్పి తెలుసుకోవడం కోసము సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేయటము, తర్వాత పేరెంటల్ కంట్రోల్ పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తూ స్పై చేస్తారు. పెద్ద స్పై సినిమాలు చూసినట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అన్నట్టు ఏజెంట్ విక్రమ్ లెవెల్లో స్పై చేస్తుంటారు. ఇది ఎంతవరకు బ్రీచ్ ఆఫ్ ట్రస్టా లేకపోతే మోరలా ఇమ్మోరలా అనేది ఎలా చెప్తారు సార్? సింపుల్ సార్. ఇప్పుడు నేను మీకు తెలియకుండా మిమ్మల్ని స్పై చేశానంటే మీరు నన్ను ఏమనుకుంటారు? బా సూపర్ అభిషేక్ సార్, గ్రేట్ కదా. ద వెరీ సింపుల్. పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు చెప్పినట్టు పిల్లల్ని చేయకూడదు, మరి చెడిపోతే దానికి మీరు కారణం అవుతారా అని నన్ను అడగచ్చు. నేనేమంటానంటే పిల్లల్ని స్పై అనే వర్డ్ తీసేద్దాం, పిల్లల్ని కేర్ చేద్దాం. కేరింగ్ వేరు, స్పైయింగ్ వేరు. ఇప్పుడు నేనేమంటానంటే పిల్లల్ని కేర్ చేసే విధానంలో వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, నాన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నావు, దాంట్లో నువ్వు ఏమేం చూస్తున్నావు ఏందనేది ఎవ్రీడే నేను చెక్ చేస్తా. ఓపెన్గా చెప్పండి. దొంగతనంగా స్పై చేయడం తప్పు. ఓపెన్గా చెప్పండి, ఇది చూస్తా నేను, ఓకే, నీ స్క్రీన్ టైం రోజు ఎంతసేపు ఉందో నేను చూస్తా, నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు నేను చూస్తా, ఓపెన్గా పెట్టాను, ఓకే, నీ ఫ్రెండ్స్తో చాట్ని ఎందుకు చూడకూడదు, నువ్వు కూడా చూడు నా మొబైల్ అని చెప్పి మనం మన ప్రైవసీని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ ప్రైవసీని మనకిస్తారు. మనం మన ప్రైవసీ ఇవ్వకుండా నా ఫోన్ దాకద్దు, నా పాస్వర్డ్ నీకు చెప్పను, ఇలా మనం ప్రైవసీగా ఉండి వాళ్ళని ప్రైవసీగా ఉండకూడదు అని చూస్తే మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్, ఈ మధ్య చూసిన కొన్ని కేసెస్లో భార్య ఫోన్ చూశారని భర్తకి నాకు విడాకులు కావాలి అని చెప్పి అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. భర్త భార్య ఫోన్ చూశాడని విడాకులు కావాలని అడిగిన సిచ్యువేషన్.
అంటే ఈరోజు అక్కడే వాళ్ళిద్దరి మధ్య అంత ఉంటే మరి పిల్లలు ఏం నేర్చుకుంటారు? అవును. ఫ్యామిలీ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అమ్మ నాన్న ఫోన్ చూడొచ్చు, నాన్న అమ్మ ఫోన్ చూడొచ్చు, నువ్వు పిల్లల ఫోన్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? తప్పు చేసేవాళ్ళు భయపడాలి, తప్పు చేయని వాళ్ళు. అవును. ఈరోజు నేను నా ఫోన్ ఇచ్చేస్తాను మా ఇంట్లోకి వెళ్ళిపోతే మా ఇంట్లో అందరికి పాస్వర్డ్ తెలుసు, ఇంట్లో అందరికీ తెలుసు. ఎందుకు? తప్పు చేసే సంస్కృతి ఉన్నప్పుడే భయపడతాం. అందుకని అటువంటి ఫ్యామిలీని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రైవసీలు అనేవి ఎక్కడా ఉండకూడదు. ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక ప్రైవసీ ఉండాలి, అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవసీ ఉండకూడదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంశాల గురించి డిస్కస్ చేశాము. హోప్ ఈ ప్రతి ఒక్క అంశం టీనేజ్ అడాల్సెంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే టీనేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ముఖ్యంగా పేరెంట్స్కి రీచ్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు ఇంత అద్భుతంగా మీ డిస్కషన్లో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ని కూడా థాట్ ప్రొవోకింగ్ అంట. మరి అంత అద్భుతంగా మీరు ఈరోజు అంత నాలెడ్జ్తో, ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ని మీరు అడగాలి అంటే ముందు మీరు హోంవర్క్ చేయడమే కాదు, మీరు ఎంటైర్ మీ లైఫ్లో ఎంత అద్భుతంగా మీరు ఒక ప్రపంచాన్ని మీరు ఎటువంటి పర్స్పెక్టివ్లో చూస్తున్నారో నాకు అర్థమైంది. నిజంగా నేను ఇప్పుడు మనం కలిసాం కానీ ఇంతకుముందు ఫ్రమ్ పాస్ట్ 3 to 4 years నుంచి నేను మీ ఛానల్స్ అన్ని ఫాలో అవుతున్నాను. వెరీ ఇన్స్పైరింగ్. అందరూ చెప్పే ఇంగ్లీష్ వేరు, కానీ మీరు చెప్పే క్రియేటివ్ ఇంగ్లీష్ వేరు. థ్యాంక్ యూ, రైట్, వండర్ఫుల్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.